Audio Jungle. Audio Jungle. మొదట కావలసిందే అది. అందుకే ప్రభు అన్నారు, మొదట నా నీతిని రాజ్యాన్ని వెతుకు, అటు తర్వాత నీకు కొన్ని ఇస్తానని లేదు, అన్నీ నీకు ఇస్తానన్నాడు. మనమేమో అవగాహన కావాలి. అదే భక్తి సాధన. దేవుని గూర్చిన, దేవుని సంకల్పమును గూర్చిన సరి అయిన అవగాహన మాత్రమే భక్తి సాధన. ఆయన సింహాసనంలో నువ్వు వచ్చేదాకా కూర్చొని ఆయన నీ కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యా, వాళ్ళకు నా స్వరూపం రావాలి, వాళ్ళు నా సంకల్పంలో ఉండాలి, వాళ్ళు నా పక్కన కూర్చోవాలని నీ కోసం నా కోసం అక్కడ రాత్రి పగలు విజ్ఞాపన చేస్తాను. నీ కూర్చిన జ్ఞానంతో పెరగడమే సంఘ క్షేమాభివృద్ధి. ఆ సంఘంలో 10 మంది ఉన్నా సరే అది గొప్ప సంఘం. 10,000 మంది ఉండడం గొప్ప సంఘం కాదు. 10 మందిలో దేవుని జ్ఞానం ఉండడం అది గొప్ప సంఘం. అయితే దేవుడిచ్చే ఆశీర్వాదములు, దీవెనల కంటే మాకు దేవుడే కావాలని మీ నోటితో మీరే అన్నారు. కాబట్టి ఈ రోజు నుండి ఇన్నాళ్ళ వరకు మీరు అడిగిన ఆశీర్వాదాలు, దీవెనలు, మొక్కులు, కోరికలు, ప్రమోషన్లు, పెళ్లిళ్ళు, పిల్లలు, స్థలాలు, ఇళ్ళు, పొలాలు ఏమేమి అడిగారో అవి యేసు నామములో ఈ రోజు నుండి నెరవేరకపోయినా పర్వాలేదు కాక. నేను ఏ ప్రాంతానికైనా కొత్తగా వెళ్తే ఆ ప్రాంత ప్రజలకు ఓ ప్రాముఖ్యమైన విషయం అర్థమయ్యేటట్లు చేసి అటు తర్వాత పరిశుద్ధాత్మ దేవుని హృదయాన్ని వాళ్ళందరికీ పంచడం నాకు అలవాటు. ఓ ప్రశ్న ద్వారా నేను ఆ విషయాన్ని మీకు అర్థమయ్యేటట్లు చేస్తాను. మీరెప్పుడైనా మీ ప్రాంతంలో ఉన్నటువంటి వేరే మందిరాలకు, వేరే మినిస్ట్రీస్, వేరే డినామినేషన్కి సంబంధించిన సేవకులను చూసినప్పుడు, విశ్వాసులను చూసినప్పుడు మీరెప్పుడైనా సరే వారు కూడా క్రీస్తునందు నా కుటుంబమే కదా అని అనుకున్నారా? మీకు అలా అనిపించిందా? వెరీ గుడ్. మీలో యథార్థత ఉంది, అందుకు దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొందరు ఎవరన్నా ఏమైనా అనుకుంటారేమోనని ఉందండి, అనుకున్నానండి అని అనుకుంటూ ఉంటారు. కానీ మీరు చాలా స్పష్టంగా లేదు అని చెప్పారు. అవును, నేటి సార్వత్రిక సంఘం దాదాపుగా కొంచెం దాన్ని సువార్త చెప్పేటప్పుడు ఆన్ చేయండి. ఇప్పుడు దాన్ని కొంచెం తగ్గించేసేయండి, రీసౌండ్ డిస్టర్బెన్స్ అనమాట. ఓకే. నేటి సార్వత్రిక సంఘం 90% ఇలాంటి అభిప్రాయం కలిగి లేదు. 90 మంది కాదు, 90% మంది క్రైస్తవులకు ఇలాంటి అభిప్రాయమే లేదు. వేరే మందిరానికి వెళ్ళే విశ్వాసులను చూసినప్పుడు, వేరే మినిస్ట్రీస్కి సంబంధించిన సేవకులను చూసినప్పుడు వారు కూడా క్రీస్తునందు నా కుటుంబమే అనేటువంటి ఉన్నతమైన ఆలోచన క్రైస్తవ సమాజానికి కలుగుండకపోవడం పరిశుద్ధాత్మ దేవునికి దుఃఖానికి కారణం. అది మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒక తండ్రికి 4 పిల్లలు ఉన్నారనుకోండి, ఆ 4 ఒక్కలాగే ఆలోచిస్తారా? వారి ఇష్టాలు, అభిరుచులు, నమ్మకాలు ఒకలా ఉంటాయా? ఉండవు. పలు కారణాలతో, పలు విభేదాలతో, వివాదాల్లో వాళ్ళు విడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఒకవేళ ఆ 4 విడిపోయినా సరే వారి గ్రామం కానీ వారి బంధువులు కానీ ఏమంటారో తెలుసా? ఆ 4 ఒక కుటుంబమేనండి అంటారు. విడిపోయిన తర్వాత కూడా వారిని ఒక కుటుంబంగానే గుర్తిస్తారు. కారణం ఏమిటంటారు? ఒక తండ్రి పిల్లలు కాబట్టి. అలాగే సిద్ధాంత విభేదాలతో నేడు సంఘాలు వేరువేరుగా కనబడుతూ ఉండవచ్చు. గుర్తుంచుకోండి, మనందరికీ తండ్రి ఒక్కడే, మనందరికీ దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఆయన రక్తంలో కడగబడ్డాం, ఆయన ఆత్మచేత నడిపించబడుతున్నాం. ఈరోజు అర్థం కాని సిద్ధాంతం రేపు అర్థమవుతుంది. అర్థమయ్యేటట్లు పరిశుద్ధాత్ముడు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు అర్థం కాలేని దాని కొరకు వివాదాన్ని కలిగి ఉండడం కంటే కూడా ప్రేమతో మొరపెట్టడం మంచిది. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడమని ఆయన సెలవిచ్చారు. రేపు అర్థమయ్యే సంగతిని గూర్చి తప్పకుండా బాధ్యత పరిశుద్ధాత్ముడు వహిస్తాడు. రేపటి సంగతిని గూర్చి ఈరోజే నీలో ప్రేమ లేకపోతే రేపు ప్రేమ కలిగే అవకాశం ఉండదు. ప్రేమ స్వభావంలో ఇమిడిపోవడానికి లేఖనం మనకు బోధిస్తుంది. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడమంటుంది లేఖనం. కానీ మనం ప్రేమను పోగొట్టుకోవడానికి సమయం కల్పించుకొని మరీ ప్రయాసపడుతున్నాం. ఈ సిద్ధాంత వివాదాలు, అభ్యంతరాలు ఇంకెంతో కాలం కాదు, చాలా తొందరలోనే పరిశుద్ధాత్మ దేవుడు అత్యంత బలంగా పనిచేయబోతున్నాడు.
బుద్ధిగల సంఘములన్నీ ఒకటైపోతాయి, బుద్ధి లేని సంఘాలన్నీ ఒకటైపోతాయి. ఎంత చెప్పినా అర్థం చేసుకోలేని వాళ్ళందరూ ఒక గుంపు, చెప్పగానే దేవుని స్వరాన్ని విని అర్థం చేసుకునే వాళ్ళందరూ మరో గుంపు అవుతారు. ప్రైజ్ ది లార్డ్. కదా, బైబిల్లో 2 గుంపులు ఉన్నాయి కదా, ఆ 2 సంఘాలే. కానీ ఒకటి బుద్ధి కలిగినది, మరొకటి బుద్ధి లేనిది. ఒకరినేమో మేకలతో పోల్చాడు, మరొకరినేమో గొర్రెలతో పోల్చాడు. కాబట్టి ప్రతిరోజు నేర్చుకోండి, ప్రతిరోజు మార్చుకోండి, మీరు భక్తులైపోతారు. ఆమేన్. అసలు భక్తుడు అంటే అర్థం ఏమిటి? భక్తి అంటే అర్థం ఏమిటి? దీనికి ఉన్న నిర్వచనం ప్రస్తుతం మారిపోయింది, అంత ట్రెండీ అయిపోయింది కదా. ట్రెండీ అవడంతో దేవుని ఆలోచన విధానం అంతా కూడా బెండ్ అయిపోయింది. దేవుని చిత్తానుసారమైన భక్తికి నేడు కనబడుతున్నటువంటి భక్తి సాధనకు అసలు సంబంధమే లేదు. భక్తుడు అనగానే మనకొక కొలమానం ఉంటుంది. ఏమిటంటే ఎప్పుడు వైట్ అండ్ వైట్ ఉండాలి, చాలా మృదువుగా మాట్లాడాలి, చాలా సౌమ్యుడై ఉండాలి, ఎప్పుడు ఉపవాసం చేస్తుండాలి, లేదా ఎప్పుడు ప్రార్థనలో కనబడుతూ ఉండాలి, లేదా మనం ఎప్పుడు ఫోన్ చేసినా సరే మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉండాలి. ఇలా మనం కొన్ని కొలతలు వేసుకొని ఉంటాం, వాళ్ళని భక్తుడు అంటాం. మీరు చెప్పండి, సేవకులలో మీకు ఎవరంటే బాగా ఇష్టం? అంటే మీరు ఫోన్ చేయగానే మీ కొరకు మీ ఇంటికి పరిగెత్తే సేవకులు మీరు ఎక్కువ అభిమానిస్తారు, ఎక్కువ ప్రేమిస్తారు. ఏ కష్టం ఉన్నా సరే ఇలా వచ్చేసాడు. అవును, గంటల తరబడి మోకరించేవాడైతే ఇలా ఎలా వచ్చాడు? పదే పదే దేవుని దగ్గర అందరి కోసం ఏడ్చేవాడు ఫోన్ చేయగానే ఇలా ఎలా పరిగెత్తుకొచ్చాడు? దేవుని పాదాల దగ్గర ఎక్కువసేపు అందరి కోసం మొరపెట్టేవాడైతే నువ్వు ఇలా చిటికేస్తే రాలేడు. అసలు నీ కాల్ సర్టెన్ టైంలో అటెండ్ చేయడమే కుదరదు, ఎందుకంటే ఆయనతో మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి. ఈరోజు పరిస్థితి ఎలా మారిందంటే సేవకుడు తన పని కూడా తాను చేసుకోనివ్వకుండా సంఘం మార్చేస్తుంది. సేవకుడు తన బాధ్యతలను విస్మరించేటట్లు మారిపోయింది. ఎందుకంటే ఫోన్ చేసిన వెంటనే రాకపోతే మనం అలుగుతాం, అలకెక్కువ బాధపడతాం. ఈయనకు బాధ్యత లేదు అని ఒక తీర్పు ఇచ్చేస్తుంటాం. మీరు చెప్పండి, మీ చుట్టూ తిరగడం మంచిదా, మీ కొరకు దేవుని చుట్టూ తిరగడం మంచిదా? సంఘానికి అవగాహన కలిగి ఉండడం మంచిదే. ఒకడు నీ చుట్టూ తిరిగితే వచ్చే లాభం కంటే కూడా ఒకడు నీ కొరకు దేవుని చుట్టూ తిరిగితే వచ్చే లాభమే ఎక్కువ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ ప్లాస్టిక్ పనులు వద్దు, అయితే బంగారం లాంటి చప్పట్లు సమర్పించండి దేవునికి. ఏదని చేస్తే పర్ఫెక్ట్గా ఉండాలి, సిగ్గుపడకూడదు దేవుణ్ణి స్తుతించడానికి. ఆమేన్. మన పక్క నుండి అప్పటి వరకు అర్థం చేసుకోలేని వాడు కూడా అరే ఈ పాయింట్ ఏదో నేను మిస్ అయ్యాను మళ్ళీ వెంటనే కంటిన్యూ అవుతాడు. మనం స్తుతిస్తున్నప్పుడు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి, అందులో ఇదొకటి. మనం స్తుతిస్తుంటే సిగ్గుపడేవారు కూడా కలిసి స్తుతిస్తారు. రెండవది, విననివాడు కూడా ఆ తర్వాత వింటూ ఉంటాడు. ఆ విధంగా మనం స్తుతిస్తూ సాతానుకు సిగ్గు కలిగేటట్లు ప్రవర్తించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మీరు ఒక ఆపదలో ఉన్నప్పుడు మీ చుట్టూ తిరిగేవాడి వల్ల మీకు కొంచెం లాభం ఉంటుంది, కానీ దేవుని చుట్టూ మీ కొరకు తిరిగితే అసలు ఆ సమస్యకే పరిష్కారం వచ్చేస్తుంది. ఆమేన్. కాబట్టి ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు పరిగెత్తుకొచ్చే సేవకులను అభిమానించడం కాదు, ప్రేమించండి. కొందరు ఉంటారు సేవకులు, మీరు ఫోన్ చేసిన వెంటనే మీ దగ్గరికి రాలేరు, దేవుని పాదాలు పట్టుకొని మొరపెడుతూ ఉంటారు. వారి వలననే మీ పిల్లలు దేవుని రెక్కల నీడలో క్షేమంగా ఉంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. సేవకుల సదస్సులో చాలాసార్లు చెప్పాను నేను, ఇది అలవాటు చేయకండి అలాగా అని, అలవాటు చేయకండి అలాగా. కొందరు మరి విచిత్రంగా హౌస్ విజిటింగ్కి రాకపోతే అలుగుతారు, అదేంటో. నెలకొక్కసారైనా మీరు హౌస్ విజిటింగ్ రావాలి అంటారు. నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు సంఘం ఎందుకు ఇంతటి లో క్వాలిటీ థాట్స్తో నింపబడింది, ఎందుకని అంత దౌర్భాగ్యపు ఆలోచన విధానంతో నింపబడింది. అసలు మనం వెళ్ళాలనుకుంటున్న గమ్యం ఏమిటి, మనం నేర్చుకోబోతున్నటువంటి సంకల్పం ఏమిటి, మనం చేయాల్సిన పని ఏమిటో మర్చిపోయి ఈ రొటీన్ థాట్స్ ఏదైతే ఉందో, రొటీన్గా మా చుట్టూ మీరు తిరగాలి, మా ఇంటికి కూడా మీరు వస్తూ పోతూ ఉండాలి, మా పెళ్ళికి రాకపోతే మేము బాధపడ్డాము, మా ఫంక్షన్కి రాకపోతే బాధపడ్డాం. మీరు చెప్పండి, మీ పెళ్ళిళ్ళకు, మీ ఫంక్షన్లకు, మీ బర్త్డేలకు తిరుగుతూనే ఉండాలా సేవకుడు? దేవుని చిత్తం కూడా చేస్తూ పరిగెడుతూ ఉండాలా? కాబట్టి సంఘము కాకుండా సేవకుని ఎవ్వరు అర్థం చేసుకోలేరు. మీరే అర్థం చేసుకోకపోతే సేవకునికి ఇంకో దిక్కు లేదు కదా. సేవకుని సంఘం మాత్రమే అర్థం చేసుకోవాలి.
సేవకుని సంఘం మాత్రమే అర్థం చేసుకోవాలి. ఈరోజు క్రైస్తవ సమాజపు భక్తి సాధన చాలా దిగజారిపోయింది. ఈ మాట చెప్పడానికి నేను చాలా చింతిస్తున్నాను. ఎందరో మహాభక్తులు, నీతిమంతులు ఇంకా ప్రయాసపడుతున్నారు, కష్టపడుతున్నారు, అప్పులు చేసైన సభలు పెడుతున్నారు, తమ పిల్లలకు పెట్టాల్సింది కూడా సేవకు పెట్టేస్తున్నారు. ఏ విధం చేతనైనా సంఘాన్ని బలపరుచుకుందాం, బలమైనటువంటి సంఘంగా మారుద్దాం, అభిషేకం కలిగిన సంఘంగా మారుద్దామని ప్రయత్నిస్తున్నారు, కానీ సాధ్యం కావట్లేదు. కారణం ఏమిటో తెలుసా? మనకు బలం అనేది అద్భుతాలు, ఆశ్చర్యాలు, అభిషేకాలు, కృపావరములతో కాదు వచ్చేది. దేవుని గూర్చిన జ్ఞానం నీకెంత తెలుస్తుంటుందో, దేవుని గూర్చిన మర్మం నీకెంత తెలుస్తుందో, దేవుడు నీకెంత అర్థమవుతూ ఉంటాడో అంత బలం నీ ఆత్మకు కలుగుతుంది. నువ్వు ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయాలలో వర్ధిల్లుతావు. ఈ ఆత్మలో వర్ధిల్లడం మర్చిపోయాం మనం. అన్ని విషయాలలో వర్ధిల్లడం అనేది మొదలు పెట్టుకున్నాం. మన ఎజెండా ఏమిటంటే అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. లేదు, అది కాదు భక్తి సాధన. అన్ని విషయాలలో నేను వర్ధిల్లకపోయినా మొదట నేను ఆత్మలో వర్ధిల్లాలనేది ఆది సంఘం నేర్చుకున్నటువంటి భక్తి సాధన. అందుకే చాలా స్పష్టంగా నీవు ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయాల్లో వర్ధిల్లుతామని భక్తుడు ప్రకటించాడు. మొదట కావలసిందే అది. అందుకే ప్రభు అన్నారు, మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతుకు, తర్వాత నీకు కొన్ని ఇస్తానని లేదు, అన్నీ నీకు ఇస్తానన్నాడు. మనమేమో అన్నీ వెతుకుతున్నాము, నీతి రాజ్యం వెతికేలోపు చచ్చిపోతున్నాం. మన స్టేటస్ పరలోక రాజ్యంలో మన స్థాయి చాలా తక్కువ ఉండబోతుంది. ఇలాగైతే మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, సరిగ్గా ఆలోచించండి. మీకు దేవుని మనస్సులో చోటు కావాలా, పరలోకంలో చోటు కావాలని నేను అడిగాను అనుకోండి, మీ సమాధానం ఏమిటి? ఇటీవలి కాలంలో అనేక సభల్లో నేను ఈ మాట చెప్తున్నాను. చెప్పండి, మీకు దేవుని మనస్సులో చోటు కావాలా, పరలోకంలో చోటు కావాలంటే మీ సమాధానం ఏమిటి? కొందరు ఆలోచనలో పడ్డారు, రెండూ ఒకటే కదా, రెండింటిని సపరేట్ చేసి మాట్లాడతాడేమిటినా అని. రెండూ ఒకటి కాదు. పరలోకంలో చోటు దొరకడం వేరు, దేవుని మనసులో చోటు దొరకడం వేరు. నువ్వు పరలోకంలో చోటు సంపాదించుకుంటే నీ భక్తిని బట్టి, నీకు తెలిసిన దేవుని జ్ఞానాన్ని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి ఎక్కడో మూల ఉంటావు. ఎందుకంటే పరలోకంలో అందరూ ఒకే చోట ఉండరు. ఇక్కడున్న మనం అందరం పరలోకానికి ఎత్తబడితే అందరూ ఒకే ప్లేస్లో ఉండం. పరలోకంలో చాలా అంతస్తులు ఉన్నాయి, అనేక అంతస్తులు ఉన్నాయి. దేవదూతలు కూడా అందరూ ఒక చోట లేరు. కొందరు సింహాసనానికి దగ్గరగా ఉంటారు, మరికొందరేమో పరలోకపు ఆవరణంలో ఉంటారు, మరికొందరు పరలోకపు బయట కూడా పనిచేస్తూ ఉంటారు. దేవదూతలందరికీ ఒకే అంతస్తు లేదు. కొందరు అనేక పర్వతాలు ఉంటాయి పరలోకంలో, ఆ మహాపర్వతాల మీద కొందరు దేవదూతలు నివసిస్తారు. కొందరేమో చిన్న చిన్న కొండల మీద దేవదూతలు నివసిస్తూ ఉంటారు. తెలుసా మీకు? పరలోకమును కూర్చిన జ్ఞానం కూడా లేకుండా అక్కడికి వెళ్దామని ప్రయత్నం చేస్తున్నాం మనం. ఈరోజు మరికొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్తారు మీకు. పరలోక రాజ్యంలో అనేక పర్వతాలు ఉన్నాయి. పర్వతాలన్నింటికంటే కూడా మహాపర్వతం ఒకటి ఉంది, దాని మీదకి దేవదూతలు కూడా ఎక్కలేరు. దేవదూతల్లో ఇప్పటివరకు ఎవ్వరు ఆ పర్వతం ఎక్కడం కుదరలేదు, అంత ఎత్తు. పరలోకం పైన కూడా ఆకాశం ఉంటుంది, పరలోకం పైన కూడా మేఘాలు ఉంటాయి. పరలోకం అనగానే మనం ఫస్ట్ స్మోక్ ఎఫెక్ట్ వస్తుంది అనమాట మన మైండ్లోకి. పరలోకం అనగానే మేఘాలు, పొగ, తలుక్కుమని మెరిసే నగరం. మనం ఒక ఊహాజనితమైన ప్రపంచంలో బ్రతికేస్తూ ఉంటాం. కొంచెం మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే లేఖనం దాని గురించి చాలా స్పష్టతనిస్తుంది. మీరు చెప్పండి, ఆర్భాటం ఉంటే సరిపోతుందా, అవగాహన కావాలా? అదే భక్తి సాధన. దేవుని గూర్చిన, దేవుని సంకల్పమును గూర్చిన సరి అయిన అవగాహన మాత్రమే భక్తి సాధన. మనం అలా కాదు, మనకు నచ్చినవి విని ఆర్భాటిద్దాం అనుకుంటూ ఉంటాం కదా. మందిరానికి వచ్చే వాళ్ళలో చాలామందికి ఉండేటువంటి ఆలోచన ఏమిటో తెలుసా? తమకు నచ్చింది వినాలనుకుంటారు, నచ్చినట్లు చెబితేనే వింటారు. ప్రసంగం మధ్యలో 2 జోకులు కావాలి వాళ్ళకి, ఓ కథ కావాలి, వాళ్ళకు నచ్చిన సంగతి గురించి మాట్లాడాలి. అవును, మనసు విప్పి మాట్లాడదామని చూస్తున్నాడు, మనమేమో మన గురించే విందామని చూస్తున్నాం. ఇప్పుడు ఆయన మాట్లాడతాడా? మన గూర్చి మనం విందామనుకున్నంత వరకు ఆయన మనతో మాట్లాడడు. ఎందుకంటే నిన్ను ఓదార్చే పని ఒకటి ఉంది కదా మధ్యలో. నువ్వు వచ్చి దిగులుతో, బాధతో కూర్చొని నీకు నచ్చిందే విందామనుకున్నప్పుడు సేవకుడు కూడా పాపం ఏం చేయలేడు. ఎన్నో సంగతులు బోధిద్దాం అనుకున్నాడు కూడా ఏం చేయలేక తన హృదయాన్ని కట్టుకొని, అయ్యో నా పిల్లలు దిగులుతో ఉన్నట్టున్నారు, వీళ్ళని కొంచెం బలపరచడానికి ఒక సంగతి బోధిద్దామని చెప్పి, జక్కయ్యను గురించి నీకు తెలుసా, రక్తస్రావం కలిగిన స్త్రీ, మళ్ళీ సండే స్కూల్ స్టార్ట్ అవుద్ది.
మళ్ళీ సండే స్కూలే. మేము ఎందుకు బతుకుతున్నామో, ఎందుకు చస్తున్నామో, ఎందుకు ప్రయాసపడుతున్నామో కొన్నిసార్లు మాకే కన్ఫ్యూజన్ కలిగేటట్లు జరుగుతుంది పరిస్థితి. మీరు చెప్పండి, బోధ ఎప్పుడు సండే స్కూలేనా? ఎప్పుడు నిన్ను ప్రోత్సహిస్తూనే ఉండాలా? ఎప్పుడు నిన్ను ఓదారుస్తూనే ఉండాలా? ఎప్పుడు నీకు గాలి కొడుతూనే ఉండాలా? ఇంకా వేరే పని లేదా మాకు? దేవుడు మమ్మల్ని ఎందుకు ఎంపిక చేసుకున్నాడు? మా బ్రతుకులు ఎందుకు దేవుని సేవకు సమర్పించుకున్నాం? మీలాగా మేము మా కుటుంబాల కొరకు మేము బ్రతకొచ్చు కదా. ఏమండి, అలా కాకుండా దేవుని పనిలో కొనసాగుతున్నాం. ఉన్నట్టుండి మాకేమన్నా అయితే కుటుంబాన్ని పట్టించుకునే నాథుడు కూడా ఉండడు. సంఘం మీకు నచ్చిన వాళ్ళు నచ్చినట్టు చోటుకి వెళ్తారు. కొందరు నిజమైన వారు, కమిట్మెంట్ కలిగిన వారు నిలబడి ఆ పరిచర్యను ముందుకు తీసుకెళ్తారు. కొందరు ఏమో విచ్ఛిన్నం అయిపోతారు. ఏ గ్యారెంటీ ఉంది మాకు వెనకాలంటే? ఆయన ఒకటి ఇస్తానన్నాడు. ఆయన నోటి మాటే నమ్మదగినది కనుక ఆయనను నమ్ముకొని మేము అడుగులు వేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని కొరకు సమస్తాన్ని సమర్పించి ప్రయాసపడేవాడికి దేవుడు సౌఖ్యం ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. దాన్ని చూసి జలసీగా ఫీల్ అయ్యేవారు కూడా చాలామంది ఉంటారు. సేవకులకు ఏమిటండి వాళ్ళు చాలా సౌఖ్యంగా ఉంటారని. బ్రతుకు సమర్పించేసాం దేవుని కొరకు, అందుకు సౌఖ్యంగా ఉండగలుగుతున్నాం. ఆమేన్. చావో రేవో దేవుని సన్నిధిలోనే దేవుని చిత్తం నెరవేరుస్తూనే అని బ్రతుకుతున్నాం. ఏమండి, మీకు టైంకి భోజనాలు ఉంటాయి, మీకు టైంకి నిద్ర ఉంటుంది. సేవ చేస్తున్న వాడికి టైంకి ఏమీ ఉండదు. అందుకే చాలామంది హార్ట్ స్ట్రోక్తో చనిపోతున్నారు, కిడ్నీస్ ఫెయిల్ అయి చనిపోతున్నారు. చాలా రకరకాల సమస్యలతో సేవకులు ఇబ్బంది పడుతూ సతమతం అవుతూ ఉంటారు. ఒకప్పుడు లేదు, ఒకప్పుడు అలా లేదు. మంచి ఆహారం ఉంది, అప్పుడు కల్తీ లేని ఆహారం ఉండేది. ఇప్పుడు పారే ఏరు కల్తీ అయిపోయింది, పండే పంట కల్తీ అయిపోయింది, చివరికి చెట్టు కాసే కాయ కూడా కల్తీ అయిపోయింది. హైబ్రిడ్ కాయలు, హైబ్రిడ్ గింజలు, అంతా కల్తీ అయిపోయింది. ఒకప్పుడు పారే ఏటి నీళ్ళు తాగేవాళ్ళు కదా మన పెద్దలు. ఇప్పుడు తాగండి చూద్దాం, పుట్టుక్కుమంటాం. లేదు, మొత్తం పాడైపోయింది. గాలి కూడా కలుషితం అయిపోతుంది. పల్లెల్లో బ్రతుకుతున్న మీరే ధన్యులు. దేవుడు ఎంత కరుణామయుడంటే, ఎంత దయామయుడంటే, ఇంత భయంకరమైన ప్రపంచంలో కూడా ఆయన దయ చూపించి మనల్ని కాపాడుతున్నాడు. ఒకటే కారణం, ఆయన గూర్చిన జ్ఞానం మీరు త్వరగా తెలుసుకోవాలని. అవును, ఇర్మియా గ్రంథం 9:24 ఆయన అన్నారు, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. ఏమన్నాడు? నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అన్నాడు. ఆయన్ని పరిశీలనగా తెలుసుకుని అతిశయించాలంట. అట్టి వాటిలో ఆనందించువాడనని యెహోవా సెలవిస్తున్నాడు. ఇప్పుడు ఆయన సంతోషానికి కారణం మనం ఆయన్ని తెలుసుకోవడం. ఆయన గూర్చిన జ్ఞానమే లేకుండా ఆయనే నమ్ముకొని ఎదుగుతున్నాం మనం. ఆయన అనుకున్నది చేయకుండా ఆయన వెనకే నడుస్తున్నాం. అదేంటో విచిత్రం. నీ వెనకే ఉన్నామయ్యా, మరి నేను అనుకుంది చేయట్లేదేమిటి? ఉన్నాంగా మీ వెనకాల. ఆయన చెయ్యే పట్టుకున్నాం, ఆయనకు సంతోషం కలిగేటట్లు బ్రతకట్లేదు. ఆయన ఇచ్చేవన్నిటి వలన మనం మేలు పొందుతున్నాం, ఆయనకు మాత్రం ఇంకా కన్నీళ్ళు అలాగే మిగిలిపోయి ఉన్నాయి. ఈనాటి సంఘాన్ని, అమ్మా దేవుని కొరకు నువ్వు గాయపడడానికి ఇష్టమేనా? ఇన్నాళ్ళు దేవుని ద్వారా లాభం పొందేవు కదా, పొందిన లాభాలు దేవుని కొరకు నువ్వు వదులుకోవాల్సి వస్తే నీవు సిద్ధంగా ఉన్నావు అని అడిగితే ఒక్కడు చెయ్యెత్తడు. ఎందుకంటే దేవుని కొరకు నష్టపోవడం ఇష్టం లేదు. దేవుని నుండి లాభం పొందడానికి మనకు ఇష్టమే కానీ దేవుని కొరకు పోగొట్టుకోవడానికి మనకు సిద్ధంగా లేం మనం. యోబు అలా లేడు. దేవుని కొరకు పోగొట్టుకొని దేవుడిచ్చాడు, దేవుడే తీసుకెళ్ళిపోయాడని చెప్పి తన భక్తిని నిరూపించుకున్నాడు భక్తుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది చూసిన దేవుడు మురిసిపోయి దానికి రెండంతలు ఇచ్చాడు. ఆ పోరాటంలో సాతాను ఓడిపోయాడు, దేవుడు యోబు ఇద్దరు గెలిచారు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి యోబు పిల్లలు చనిపోయారు కదండి, పాపం వాళ్ళ పరిస్థితి ఏమిటి? 10 సంవత్సరాలు 10,000 సంవత్సరాలు బ్రతికినా దొరకని మహిమ దేవుడు వాళ్ళకి ఇస్తాడు. అక్కడ ఆయన చిత్తంలో భాగంగా నలిగిపోయారు కాబట్టి. ఆమేన్. ఆయన కొరకు ఏదైనా పోగొట్టుకుంటే దాన్ని దేవుడు నూరంతలుగా ఇస్తాడని అన్నాడు. అక్కడ వాళ్ళు ప్రాణం పోగొట్టుకున్నారు, దేవుని వ్యూహంలో భాగంగా దేవుడు అక్కడ వాళ్ళకు మహిమనిస్తాడు. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, పుట్టుగుడ్డివాడు. శిష్యులు అడిగారు, అయ్యా ఎవరు పాపం చేశారయ్యా ఇలా పుట్టాడు వీడు? వాళ్ళ తల్లిదండ్రులా? ప్రభు అన్నారు, వారి తల్లిదండ్రులైనను వాడైనను ఏ పాపము చేయలేదు. మరి ఎందుకయ్యా అంటే దేవుని మహిమ కొరకు వాడిలో పుట్టాడు. నిజంగా అన్ని సంవత్సరాలు వాడు ఎంత స్ట్రగుల్ అయి ఉంటాడు లోపట, ఎంత ఇబ్బంది పడి ఉంటాడు లోపట. కానీ నా ప్రభువు వాడికి
ఆయన మహిమ కొరకు వాడుకునే అవకాశం ఇచ్చాడంట ఆయన జీవితాన్ని. తన జీవితాన్ని దేవుని మహిమ కొరకు వాడుకున్నాడు అంటే ఎన్ని సంవత్సరాలు అతడు ఆ సంతోషాన్ని పోగొట్టుకున్నాడో దానికి 100 ఫలం కొలిచిస్తాడు పరలోకంలో. ఆమేన్. అతడు కళ్ళుండి కూడా సంపాదించలేని ఆనందం పరలోకంలో పొందుతాడు. దేవుని కొరకు నువ్వు నలగడం అది నీ భాగ్యం. దేవుని కొరకు విరగడం అది నీ భాగ్యం. దేవుని కొరకు దేనినైనా అనుభవించగలగడం అదే సౌభాగ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి క్రైస్తవ సమాజానికి ఎందుకని దేవుని కొరకు భరించడం, అనుభవించడం ప్రస్తుతం అలవాటు కావట్లేదు? ఒకప్పుడు ఉండింది. ఇప్పుడు ప్రతిదానికి చిన్న దానికి కూడా సనుగుతున్నావు. నేను అడిగింది దేవుడు ఇవ్వలేదు, నేను ఎన్నో ప్రార్థనలు చేశాను, దేవుడు నాకు ఇవ్వలేదు. నేను చెప్తున్నాను, దేవుడు అన్నీ ఇవ్వడు. నువ్వు అడిగినవన్నీ ఇవ్వడు. అలా అడిగినవన్నీ ఇస్తే దేవుడు సైతాన్ అవుతాడు, దేవుడు కాడు, ఇవ్వడు. మీరు చెప్పండి, మీ ఇంట్లో ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి, వాడు 7-8 సంవత్సరాల చిన్న వయసు. అమ్మ ఒక 1000 రూపాయలు కావాలమ్మా, నేను చాక్లెట్లు బిస్కెట్లు కొనుక్కుంటానంటే ఏ తల్లిదండ్రులు ఇస్తారు? చేయొత్తని చూద్దాం, సన్మానం చేద్దాం. వాళ్ళకి ఉన్నారు ఎవరైనా 1000 రూపాయలు ఇచ్చి 7-8 సంవత్సరాల అబ్బాయికి వెళ్ళరా చాక్లెట్లు బిస్కెట్లు కొనుక్కో అనే తల్లిదండ్రులు ఉన్నారు ఇక్కడ? అంత బుద్ధిహీనంగా ఎవరు ఉండం కదా. ఏం చేస్తాం మనం? 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చి కొనుక్కోమంటాం. సరే, వాడు 10వ తరగతి చదువుతున్నాడు. నాన్న నాకు 10,000 రూపాయలు కాదు 10,000 రూపాయలు అవసరం స్కూల్లో అంటే ఇస్తాం. వాడు డిగ్రీ చదువుతున్నాడు. నాన్న ఒక 20,000 స్కూల్లో కాలేజీలో అవసరం అంటే ఇస్తాంగా. వాడు పిహెచ్డి చదువుతున్నాడు. నాన్న 1,00,000 రూపాయలు కావాలి, ఇస్తాంగా. అంటే వాడి స్థాయిని బట్టి మనం వాడికి డబ్బులు ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. వాడికి ఎంత అవసరమో ఎంత లేదో మనకు బాగా తెలుసు. అయితే నీకే నీ బిడ్డ పట్ల అంత బాధ్యత, అంత ప్రేమ ఉండి అడిగిందల్లా ఇవ్వకుండా ఏది అవసరమో అదే ఇచ్చి వాడి జీవితాన్ని జాగ్రత్త చేస్తున్నావే, నిన్ను నీ బిడ్డను కూడా కన్నోడు ఆయన. అడిగిందల్లా ఎలా ఇస్తాడు చెప్పండి? ఏది అవసరమో నువ్వు అడక్కపోయినా ఇచ్చేంత నమ్మదగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఏది అవసరమో నువ్వు అడక్కపోయినా ఇస్తాడు ఆయన. కొన్ని నువ్వు అడిగితే దొరకవు. కొందరు మరి విచిత్రంగా అడుగుతారు, ప్రభువా ఈ అమ్మాయి కావాలి ప్రభువా, నువ్వు ఇస్తే నీ కొరకే బతుకుతా. నువ్వు బతకక్కర్లేదురా పో, నువ్వు బతకక్కర్లేదు. కొందరు అంటారు, ప్రభువా నాకు ఈ అబ్బాయి అయితే నీ కోసం గొప్పగా సేవ చేస్తాను. అక్కర్లేదు, నీ బ్రతుకు నువ్వు బ్రతుక్కో. దేవుడు ఏమనుకుంటాడు చెప్పండి? అవునా నువ్వు నా కోసం బతుకుతావు అయితే ఇచ్చేస్తాలే అని ఇచ్చేస్తాడా? ఏమనుకుంటున్నారు అసలు దేవుని గురించి? సరిగ్గా గ్రంథాన్ని చదివి చూడండి, భయం పుడుతుంది. దేవుని మనస్సును ఆలోచిస్తే, దేవుని సంకల్పాన్ని ఆలోచిస్తే వణుకు పుడుతుంది. 14 సంవత్సరాల చిన్న వయసు నుండి నేను దేవుని సేవలో ఉన్నాను. 13 సంవత్సరాలకే ప్రభువు నన్ను సేవకు పిలిచాడు. క్రీస్తు నెరగని కుటుంబం నుండి నేను రక్షించబడ్డాను. ఆ వయసు నుండి ఈ వయస్సు వరకు లోకంతో నాకున్న కనెక్షన్ చాలా చాలా తక్కువ. 90% నేను దేవునితో పూర్తిగా కనెక్ట్ అయిపోయి ఉన్నాను. దేవుని గ్రంథంతో కనెక్ట్ అయిపోయి ఉన్నాను. దేవుని ప్రజ, లోకంతో దేవుని చిత్తమును పంచుకోవాలి కాబట్టి 10% లోకాన్ని కూడా, లోకంలో ఉన్నటువంటి అవగాహన కూడా కలిగి ఉండాలి కాబట్టి కలిసి ఉన్నాం. దేవుని మనస్సు సరిగ్గా మనకు అర్థమైతే భక్తుడు అంటాడు, నీ ధర్మశాస్త్రమే నాకు ఆనందమును సంతోషాన్ని ఇస్తుందయ్యా, లేకపోతే ఏనాడో నశించిపోయేవాన్ని. నీ గ్రంథం ధ్యానిస్తూ బ్రతుకుతున్నాను అంటాడు. అడిగిందల్లా దేవుడు ఇవ్వడు. ఇప్పుడు నాకు తెలుసు మీకు ప్రశ్న వస్తుంది, బైబిల్లో ఇలా ఉంది కదా అన్నయ్య, అడుగుడి. నాకు తెలుసు మీ స్టేజ్ నుంచే నేను ఇక్కడ దాకా వచ్చాను. మీకు ఏం ప్రశ్నలు వస్తాయి బాగా తెలుసు. అడుగుడి మీకు ఇవ్వబడునని ఉంది కదా, అందుకే మీరేమో అసలు దేవుడు అడిగినవన్నీ ఇవ్వని అంటున్నాడు. మీరు చెప్పండి, అడుగుడి మీకు ఇవ్వబడునని ఉందా, అడిగినవన్నీ ఇవ్వబడునని ఉందా? మరి అడిగినవన్నీ అని ఎలా పెట్టుకుంటాం పక్కన? ఆయన అడిగినవన్నీ ఇచ్చేవాడు కాదు, అడుగుడి ఇస్తాడు. ఆయన చిత్తానుసారంగా మీరు ఏది అడిగినా ఇస్తాడు. ఆ మాట కూడా అన్నాడు, మీరు మీ సుఖభోగముల నిమిత్తం అడుగుతున్నారు కనుక మీకు ఏమీ కలగదు, మీరు నా చిత్తానుసారముగా అడిగితే మీకు ఏదైనాను కలుగునన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మీకు ఒకసారి అర్థమయ్యేటట్టు చెప్పేస్తాను. అసలు మనకి ఎంత మాత్రము యోగ్యత లేదు. అసలు ఆయన మనకు అడిగింది ఇవ్వకపోతే మనం నిలదీయడానికి, అడగడానికి కూడా మనకు అర్హత లేదు. మనుషుని జ్ఞాపకం చేసుకుంటే మనుషుడు ఏ పాటి వాడు అని లేఖనం సెలవిస్తుంది. లేఖనం ఎప్పుడు నిత్య సత్యమే. కానీ ఇది మీకు అర్థమయ్యేటట్లు ఓ ప్రాముఖ్యమైన విషయాన్ని నేను పరిచయం చేస్తాను. మీకు ఆవగింజ తెలుసు కదా? తెలీదా?
మీరు ఈ గ్రహానికి సంబంధించిన లేక ఆవగింజ తాలింపులు వేస్తారు కదా, అది ఒక్క ఆవగింజను మనం చేతిలో పట్టుకుంటే కనబడిద్ది, అది కనబడనంతగా ఉంటుంది చిన్నగా. అలాంటి ఆవగింజల్ని నేను ఒక 100 టన్నుల ఆవగింజలు తీసుకున్నాం అనుకో, క్వింటాలు కాదు 100 టన్నుల ఆవగింజలు తీసుకొని అందులోంచి ఒక్క ఆవగింజను తీసి దాని మీద భూమి అని రాశాను. రాసి ఎలా రాస్తాను అనకండి, బియ్యం గింజల మీద రాయిట్లా అలాగే రాస్తున్నాను. ఆ ఆవగింజ మీద భూమి అనే మాట రాసి మళ్ళీ 100 టన్నుల ఆవగింజల్లో దాన్ని విసిరేసి దాన్ని 1000 మంది కూర్చునే అంత పెద్ద హాల్లో ఆ 100 టన్నుల ఆవగింజలు వేసేసి మీలో ఎవరినైనా ఒకరిని పంపించి నేను భూమి అని రాశానే ఆ ఆవగింజను వెతికిదేమ్మంటే మీ పరిస్థితి ఏంటి చెప్పండి? తెస్తారా? ఎంత కష్టమో కదా. ఈ మహావిశ్వములో దేవుడు చేసిన కోటాను కోట్ల గ్రహాలు, మిల్కీవేలు, గెలాక్సీలు, నెబ్యులాలు ఎన్ని కోటాను కోట్లు ఉన్నాయంటే దాంట్లో మన భూమి సైజు వెతికినా దొరకదు అసలు. ఇన్ని కోటాను కోట్ల గ్రహాలలో మన భూమిని వెతికినా దొరకదు. అన్ని కోటాను కోట్ల ప్రపంచాలు ఉన్నాయి ఈ విశ్వంలో. ఇంకా శాస్త్రజ్ఞులు కొత్తవి కనుగొంటున్నారంట. ఈ మధ్య మరలా కొత్తవి కనుగొన్నామని చెప్పి ప్రకటిస్తున్నారు. ఇంత పెద్ద విశ్వంలో మన భూమి సైజ్ ఎంత? ఆవగింజంత. భూమి సైజే ఆవగింజ అయితే మన దేశం సైజ్ ఎంత? దాంట్లో ఆవగింజ మీద ఓ చిన్న చుక్క పెట్టినంత. ఓకేనా? మరి దేశం సైజే ఓ చిన్న చుక్క అయితే మీ ఊరు సైజ్ ఎంత? దీంట్లో మీ ఊరు సైజ్ ఎంత? ఒక సూక్ష్మ క్రిమి అంత అనుకోండి. ఊరు సైజే ఓ చిన్న సూక్ష్మ క్రిమి అయితే నీ సైజ్ ఎంత? ఇప్పుడు చెప్పు, నీ సైజ్ ఎంత? చెప్పుకోవడానికి కూడా వీలు లేనంత. నువ్వు దేవుని దగ్గర నా మొక్కులు తీరలేదని ఏడుస్తావా? అలుగుతావా? సనుగుతావా? ఆయన ఒక్కసారి అన్నాడంటే మొత్తం విశ్వం లైవ్ అయిపోతుంది. సముద్రాలు ఎండిపోతాయి ఆయన ఊపిరికి. మన సైజు చెప్పుకోవడానికి కూడా లేదు, కొలత లేదు అసలు. ఒక సూక్ష్మ క్రిమికి ఒక కొలత ఉంది, మనకు లేదు అసలు. మనకు కొలతే లేదు, జ్ఞాపకం చేసుకోవడానికి మనకి ఎలాంటి అర్హతే లేదు. అలాంటి మన బ్రతుకుల్లోనికి దేవుడు తెచ్చిన గొప్ప భాగ్యం ఏమిటో తెలుసా? ఆయన తోడి వారసులుగా మనల్ని మార్చుకోవడానికి దేవుడు సంకల్పించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఆయన తోడి వారసులం అవుతున్నాం. మన మనస్సులో చోటు కావాలని అడుగుతున్నాడు. ఆయన పక్కన స్థలం ఇస్తాడంట. ఓ పెద్ద మాట చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు ఈ లోకంలో నుండి ఆరోహణుడై వెళ్ళిపోయిన తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన తన సింహాసనంలో కూర్చోలేదు. ఏమన్నాను నేను? ఏం మాట్లాడుతున్నారు కిరణ్ పాల్ గారు? అంటే స్పృహలో ఉండే మాట్లాడుతున్నాను. నేటి క్రైస్తవ సమాజం తెలుసుకోవలసిన మాటలు మాట్లాడుతున్నాను. యేసు ప్రభు ఆరోహణుడై వెళ్ళిన తర్వాత తన సింహాసనంలో ఇప్పటి వరకు కూర్చోలేదు. అదేంటి సార్ అలాగంటారు? అక్కడ విజ్ఞాపన చేస్తున్నాడని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడని ఉంది కదా. కూర్చోకుండా ఎలాగా? కూర్చున్నాడు. తన సింహాసనంలో కాదు కూర్చున్నది. ప్రకటన గ్రంథం 3:21 చదవండి. ఎవరి సింహాసనంలో కూర్చున్నాడో చూడండి. అక్కడ ఏమని ఉంటుందో తెలుసా? నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిత్తును అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రస్తుతం ఆయన ఎవరి సింహాసనంలో కూర్చున్నాడు? కుడిపార్శ్వమున తండ్రి సింహాసనంలో కుడిపార్శ్వమున కూర్చున్నాడు. మరి ఆయన సింహాసనంలో ఎప్పుడు కూర్చుంటాడో తెలుసా? నీతో కలిసి నాతో కలిసి కూర్చుండబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ కోసం నా కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆయన సింహాసనంలో నువ్వు వచ్చేదాకా కూర్చోనని ఆయన భీష్మించుకొని కూర్చున్నాడు. నీ కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యా, వాళ్ళకు నా స్వరూపం రావాలి, వాళ్ళు నా సంకల్పంలో ఉండాలి, వాళ్ళు నా పక్కన కూర్చోవాలని నీ కోసం నా కోసం అక్కడ రాత్రింబగలు విజ్ఞాపన చేస్తున్నాడు. మనం మన కోసం ఏడుస్తున్నాం. ఎంత బంగారు కొండలమో. మనం మన కోసమే ఏడుస్తాం. ఆయన నీతి రాజ్యం గురించి ఏడవట్ల. మనకు అలాంటి థాటే లేదు.
అప్పులు పోవాలి, బాధలు పోవాలి, ప్రమోషన్లు రావాలి, ఉద్యోగాలు రావాలి, పెళ్ళిళ్ళు కావాలి, ఫంక్షన్లు కావాలి. ఏది జరగకపోయినా మళ్ళీ ఏడుస్తాం మనం. దేవుని చిత్తము కొరకు గాయపడే ఏ అవకాశం వచ్చినా విడిచిపోకండి. దేవుని సంకల్పం కొరకు బాధపడే ఏ అవకాశం వచ్చినా వదులుకోకండి. నువ్వు కావాలని బాధపడ్డం కాదు, పరిస్థితులు అలాగే వస్తే నువ్వు సంతోషించి కృతజ్ఞతలు చెల్లించమని బైబిల్ సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ సిచ్యువేషన్లో నువ్వు ఏం మాట్లాడుతావో దేవుడు వినాలనుకుంటున్నాడు. ఎలాంటి పరిస్థితులు నువ్వు ఎలా ప్రవర్తిస్తావో దేవుడు చూడాలనుకుంటున్నాడు. దేవదూతల ముందు నిన్ను ఘనంగా ఊరేగించే రోజు కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన. ఆమేన్. ఎవరైనా పరీక్షల్లో ఫెయిల్ అయ్యారనుకోండి, ఇంకా చెప్పక్కర్లేదు కదా. ఒక సిస్టర్ ఇలాగే వాళ్ళ అబ్బాయి పరీక్షలో ఫెయిల్ అయిపోతే సనుగుతూ ఉంది, ఊరికే సనుగుతూ ఉంది. ఓ పాస్టర్ గారు వెళ్ళారంట. పాస్టర్ గారు వెళ్ళి, అమ్మ ఏమైందమ్మా అంటే, సనుగుతానే ఉందంట ఆవిడ, టీ పెట్టుకుంటూనే సనుగుతుందంట. వీడు ఫెయిల్ అయ్యాడు, ఇంత కష్టపడ్డాను, ఇన్ని ప్రార్థనలు చేశాను, ఇన్ని ఉపవాసాలు చేశాను, ఎంతో మందితో ప్రార్థన చేయించిన పెన్ ఇచ్చాను, ప్రార్థన చేయించిన ప్యాడ్ ఇచ్చాను, వాడు దాని మీద పెట్టి రాశాడంట, దాంతోనే రాశాడంట, అయినా పాస్ అవ్వలేదు. ఈమె సనుగుతూనే ఉంది. సర్లేమ్మా, వాడు సరిగ్గా చదవలేదు, వాడు చదవకపోతే నేను ఆయన ఇవ్వచ్చు కదా మార్కులంట. ఎటెళ్ళిపోతుంది క్రైస్తవ సమాజపు ఆలోచన విధానం. సరే అమ్మా, అసలు నీ బాధ ఏమిటి అని అడిగితే, సరే వీడు ఫెయిల్ అయ్యాడు, పక్కనోడు పాస్ అయ్యాడు, అది బాధ. పక్కింటోడు పాస్ అయ్యాడు కదా బాధ. వాడు కూడా ఫెయిల్ అయితే కొంచెం నా కొడుకు మాత్రమే కదా, వాడు కూడా ఫెయిల్ అయ్యాడని చెప్పడానికి ఉంటుందని. ఎదురింటోడు పాస్ అయ్యాడు, నేను తలెత్తుకొని ఎలా బయటికి వెళ్ళాలంటది. ఎగ్జామ్స్ టైంలో పొరపాటుగా కూడా మార్కుల కోసం ప్రార్థన చేయకండి, అది చాలా తప్పుడు ప్రార్థన. నేను కూడా చేశాను ఒకప్పుడు. నేను కూడా నా దగ్గరకు వచ్చిన పిల్లల కోసం ప్రార్థన చేస్తే మళ్ళీ నా ప్రార్థన గదిలో పరిశుద్ధాత్మ నన్ను గద్దించాడు, ఇది తప్పుడు ప్రార్థన, నా చిత్తానికి విరుద్ధమైన ప్రార్థన, మార్కుల కోసం అడగొద్దన్నాడు. ఎందుకంటే దేవుడు మార్కులు దిద్దడు, మార్కులు వెయ్యడు. దేవుడు అసలు మార్కులు వేయడు. మార్కులు కావాలి, ఫస్ట్ ర్యాంకు రావాలని ప్రార్థించడమే తప్పుడు ప్రార్థన, అన్యాయపు ప్రార్థన అవుతుంది. మళ్ళీ దానికి ఉపవాసాలు కూడా, మళ్ళీ అయ్యగారులను ఉపవాసం ఉండమంటారు. మీరు ఉపవాసం ఉండి ప్రార్థించండి, తప్పుడు ప్రార్థన. మళ్ళీ మా అభయం ఒకటి, పర్వాలేదమ్మా వెళ్ళు, నేను అలా ప్రార్థించి ఇచ్చిన పెన్నులు ఉన్నాయి, ప్యాడ్లు ఉన్నాయి, తలగొట్టుకో. విశ్వాసం నేర్చుకోవట్లా, గాలికై ప్రయాస అయిపోతుంది ఈ విశ్వాసపు ఆలోచన విధానం. ప్రాస్పరిటీ, ఎటు చూసిన ప్రాస్పరిటీ. నేనంటాను, ఆశీర్వాదముల వెంట సంఘం పరిగెత్తొద్దు, సంఘం వెంటే ఆశీర్వాదాలు వచ్చునుగాక. ప్రైజ్ ద లార్డ్. సంఘం ఆశీర్వాదాల కొరకు మందిరానికి రావడం కాదు, మనమే ఆశీర్వాదం అవ్వేలాగా మందిరానికి రండి, మీరే ఆశీర్వాదం అవుదురుగాక. ఆమె నన్నోళ్ళే అవ్వాలి ప్రభువా అంటారు, ఇప్పుడు అంటారు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, అందరూ కలిసి ఏకీభవించవలసిన విషయంలో ఏక మనసు ఏకాత్మ కలిగి వర్ధిల్లుదుముగాక. చూసారా అంటున్నారు, వెరీ గుడ్. మీ నోట చిరునవ్వు సాతాను దొంగిలించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. దేవుణ్ణి అర్థం చేసుకుంటూ ఉండండి. ప్రతి పూట మనసులో ఎంత గాయం ఉన్నా ముఖాన మాత్రం చిరునవ్వు జరగదు. ఆయన అర్థమవుతున్న కొద్ది చిరునవ్వు వస్తూ ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. మీకు తెలుసా, నేను బాధతో ఏడుస్తున్నాను ఒకసారి నా ప్రార్థన గదిలో, ఆయన అర్థమవుతుంటే మళ్ళీ బాధలోనే నవ్వుతున్నాను. రెండు ఎక్స్ప్రెషన్స్ ఒకటేసారి. దీని గురించి కూడా ఇటీవలి కాలంలో నా శిష్యులు నాతో పాటు నా దగ్గరకు వచ్చి తరఫీదు అవుతున్నటువంటి నాతో పాటు ఉన్నటువంటి పిల్లలు, తర్వాత సహదాసులతో పాటు పంచుకున్నాను. ఒకేసారి రెండు భావోద్రేకాలు ఎప్పుడైనా మీరు అనుభవించారా అని. నవ్వుతూ ఏడవడం, ఏడుస్తూ నవ్వడం, అది కేవలం ఒక భక్తునికి భక్తి సాధనలో మాత్రమే సాధ్యమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మళ్ళీ ఇది హార్ట్ఫుల్గానే జరుగుతుంది, ఇది హార్ట్ఫుల్గానే జరుగుతుంది. బాధపడడం, ఏడవడం హార్ట్ఫుల్గానే జరిగిద్ది. దేవుడు అర్థమవుతుండగా అదే బాధలో నవ్వడం కూడా హార్ట్ఫుల్గానే జరుగుతుంది. పౌలు భక్తుని జీవితంలో, దావీదు భక్తుని జీవితంలో ఏమంటాడు, వాళ్ళు కన్నీరే మాకు అన్నపానమైనది అని అంటాడు. ఎంత దుర్లభమైన పరిస్థితుల్లో కూడా వాళ్ళు బలమైనటువంటి అధికారాన్ని చూపించారు విశ్వాసంలో. క్రీస్తును గూర్చిన జ్ఞానం లేని సంఘం ఎప్పుడు కూడా తడబడుతూనే ఉంటుంది, ఎప్పుడు తడబడుతూనే ఉంటుంది. క్రీస్తును గూర్చిన జ్ఞానం కలిగిన సంఘం ఎన్ని భూకంపాలు, తుఫానులు లాంటి పరిస్థితులు జీవితంలో కలిగిన చెక్కు చెదరని పర్వతంలాగా ఉంటుంది. నువ్వు కదల్చబడవు అని రాయబడింది బైబిల్లో. ప్రైజ్ ద లార్డ్. పర్వతాలు మెట్టలు కదిలినా తత్తరిల్లినా నీవు మాత్రం కదలవు, నా కృప నీకు తోడుందన్నాడు.
ఈ చివరి దినాల్లో సంఘం అత్యంత త్వరగా తెలుసుకోవలసిన విషయాల్ని నేను మొదట మీతో పంచుకుంటున్నాను. పరలోక రాజ్యంలో మనకు ఉన్నతమైన స్థాయి కలగాలంటే ఈ లోకంలో దేవుని కొరకు ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా నలగడానికి ఇష్టపడాలి, విరగడానికి ఇష్టపడాలి. చెప్పాను కదా, పరలోక రాజ్యంలో అందరూ ఒకే అంతస్తులో ఒకే స్థాయిలో ఉండరు. అనేక అంతస్తులు ఉంటాయి. పరలోకంలో పర్వతాలు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, పరలోకంలో నదులు కూడా ఉన్నాయి, చెట్లు కూడా ఉన్నాయి, పంటలు కూడా ఉన్నాయి. ఎప్పుడు పొగమంచును గుర్తు చేసుకోకండి. పరలోకం అనగానే ఆ గ్లాసీ సెట్టింగ్స్ అన్నీ కూడా అదంతా గ్రాఫిక్స్. పరలోక రాజ్యం మన భూప్రపంచం కంటే కోటి కోట్ల రెట్లు బాగుంటుంది, అందంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అక్కడ పక్షులు కూడా ఉంటాయి, జంతువులు కూడా ఉంటాయి, చెట్లు కూడా ఉంటాయి, ఫలాలు కూడా ఉంటాయి. ఉండవు అనుకుంటున్నారా? గాల్లో వేలాడుతూ ఉంటాం మనం కూడా అక్కడికి వెళ్ళి. లేదు, ఇది ఎలాగైతే పదార్థ ప్రపంచమో అది కూడా ఒక పదార్థ ప్రపంచమే. అందుకే అక్కడ నడవడానికి బంగారపు వీధులు ఉన్నాయని మన పెద్దలు చెప్పారు. అక్కడ చెట్లున్నాయి, జీవవృక్షపు చెట్లు ఉన్నాయి. అక్కడ నది ఈవలను ఆవలను అవి నాటబడి ఉన్నాయి. 12 నెలలు 12 కాపులు వస్తున్నాయి దానికి. అక్కడ పర్వతాలు ఉన్నాయి, కొండలు ఉన్నాయి. అలాంటి ఓ మహాపర్వతం ఒకటి అక్కడ ఉంటే ఆ పర్వతం మీద దేవుడు గుడారం వేసాడంట. అది పరిశుద్ధ పర్వతముని కీర్తన 15వ కీర్తనలో దేవుడు బయలుపరిచాడు భక్తునికి. భక్తుడు అది ఆ రహస్యాన్ని రాశాడు. బైబిల్ని సరిగ్గా చదవండి. పరలోకాన్ని చూపించేసే కిటికీ ఇది. పరలోకాన్ని చూపించేస్తుంది చక్కగా, మొత్తాన్ని చూడవచ్చు మనం. మనకు బైబిల్ అర్థం కావాలంటే ఈ లోకానుసారమైన మనసు పోవాలి. మనకు నచ్చింది అడగడం అనే మనసు పోయి ఆయనకు నచ్చింది తెలుసుకోవాలి, వినాలనే మనసు రావాలి. నేను చెప్పాను కదా, మనకు నచ్చిందే విందామని వస్తున్నాము అని. అందుకని సేవకుడు ఎంత గంభీరమైన సంగతులు చెప్దామన్నా కుదరదు. మీరు దిగులుతో ఉండేసరికి మిమ్మల్ని ఓదార్చే పని పెట్టుకుంటాడు. ఏమండి, మిమ్మల్ని ఓదారుస్తూ ఉంటాడు. మీరు చెప్పండి, ప్రసంగం అంటే ఓదార్పేనా? ప్రతి ఆదివారం ఓదార్పు యాత్రల కోసమేనా మేము సిద్ధపడింది? ప్రతి ఆదివారం మిమ్మల్ని ఓదార్చి ప్రోత్సహిస్తూనే ఉండాలా? లేదు, మిమ్మల్ని ఓదార్చి మేము ఆరిపోతున్నాం, మీరు వెలగట్లా. ఇంకా ఓదార్చడం వద్దు. మీకు నచ్చింది విందామని రాకండి. ఒక 3 నెలలు నేను చెప్తున్నాను, ఒక్క 3 నెలలు మేము సాధించాం, అదే మీకు చెప్తున్నాం. ఒక్క 3 నెలలు మీ అప్పుల గురించి, మీ బాధల గురించి, మీ వ్యాధుల గురించి, మీ కష్టాల గురించి ఏడవడం మానేసి, మాకు నచ్చింది మాట్లాడు ప్రభా, మా గురించే మాట్లాడు ప్రభా అని అడగడం మానేసి, తండ్రి మీరు మాట్లాడండి, మేము వినడానికి వస్తున్నామని రండి మీరు మందిరానికి. మీరు ఏది మాట్లాడితే అది వింటాం తండ్రి అనండి. ప్రతి స్థానిక సేవకుడు మండుతున్న బూరలాగా బోధిస్తాడు అప్పుడు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మదేవుడు ప్రతి సేవకుని స్వాధీనపరుచుకుంటాడు. అప్పుడు సంఘం దేవుని ఆలోచన విధానంతో నింపబడుతుంది. సాతాను చితగదొక్కగలిగిన శక్తి అప్పుడు వస్తుంది సంఘానికి. సాతాను తంత్రములు ఏమిటో తెలియదు, దేవుని వ్యూహం ఏమిటో తెలియదు. మందిరానికి వెళ్ళాలి, 4 పాటలు పాడాలి, చిన్న ఆరాధన చేయాలి. విచిత్రం ఏమిటో తెలుసా? ఆరాధన చేసినా మన కోసం ఏడుస్తాం. కన్నీరేలమ్మా. ఆరాధనలో కూడా కన్నీరులే. దేనికోసం? మన కోసం. స్తుతి ప్రార్థన మళ్ళీ కన్నీళ్ళు మన కోసమే. విజ్ఞాపన ఎవరి కోసమైనా చేస్తే దాంట్లో కూడా మన విషయాలు జొప్పిస్తాం లోపట. ఏం చేసినా మన కోసం ఏడవడం అలవాటైంది. సంఘం ఎక్కడ ఎదుగుతుంది? 100 మంది దిగారు, 100 మంది గుమ్ముగూడారు, ఇంకో 100 మంది పెరిగారు, సంఘం డెవలప్ అయిపోతుంది అంటున్నారు. సంఘం డెవలప్మెంట్ అంటే జనాలు పెరగడం కాదు. ప్రతి విశ్వాసి దేవుని గూర్చిన జ్ఞానంతో పెరగడమే సంఘ క్షేమాభివృద్ధి. ఆ సంఘంలో 10 మంది ఉన్నా సరే అది గొప్ప సంఘం. 10,000 మంది ఉండడం గొప్ప సంఘం కాదు. 10 మందిలో దేవుని జ్ఞానం ఉండడం అది గొప్ప సంఘం. యేసుప్రభు సంఘం సంఖ్య ఎంత? 12 మంది. యేసుప్రభు అందరికంటే చిన్న సంఘం అయింది. యేసుప్రభు కంటే యోహాను సంఘం పెద్దది. బాప్తిసం ఇచ్చే యోహాను సంఘం పెద్దది. చిన్న సంఘం పెద్ద సంఘం కాదు. దేవుని చిత్తం ఎరిగిన ఏ సంఘమైన గొప్ప సంఘం అది ప్రపంచానికి వెలుగవుతుంది. ఆమేన్. దేవుని జ్ఞానమే లేని సంఘం అనుకో, అది ఎంత పెద్దదైనా సరే కార్యకలాపాలు చేసి ఆచార సాంప్రదాయాలు కొనసాగుతూ ఉంటుంది, దాన ధర్మాల్లో కొనసాగుతూ ఉంటుంది, ఈ పైలోకపు మంచిని చేస్తూ కొనసాగుతూ ఉంటుంది. దేవుని చిత్తం నెరవేర్చలేదు ఈ భూమి మీద. చూసారా మనం ఎంత వెనకబడిపోయి ఉన్నాం? అసలు మన ఆత్మీయ జీవిత ప్రారంభమే ఇంకా అవ్వలేదనిపిస్తుంది కదా. మన కోసం ఏడుస్తూ ఎంతకాలం బ్రతుకుతాం?
ఒక్కసారి 3 నెలలు మీకోసం మీరు ఏడవడం మానేసి, తండ్రి మీరు ఏం మాట్లాడినా నేను వినడానికి వస్తున్నానని ఒక్కసారి మీరు మందిరానికి రండి. అప్పటి నుండి దేవుడు మీకు అర్థమవుతూ ఉంటాడు, మీతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. వాస్తవానికి మీ అందరికీ దేవుడు అంటే చాలా ప్రేమ. ఎంత ప్రేమ అంటే, మీ కన్న పిల్లల కంటే దేవుణ్ణి మీరు ఎక్కువ ప్రేమిస్తుంటారు. భర్త భార్య కంటే, భార్య భర్త కంటే దేవునికి ఎక్కువ భయపడి ప్రేమిస్తూ ఉంటారు. మీ సమస్తమైన వాటికంటే మీరు దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నారు. నిజం. మీకే డౌట్ వస్తుందా? నిజంగా నేను అంత ప్రేమిస్తాను దేవుణ్ణి? నిజంగానే మీరు అంత ప్రేమిస్తారు. నేను నమ్ముతున్నాను మిమ్మల్ని. ఈరోజు వచ్చిన ఈయనకెందుకు ఇంత నమ్మకం మా మీద? మీ మీద నమ్మకము కలగడానికి ప్రాణాలిచ్చి సేవ చేస్తున్న సేవకుల మీద నమ్మకం ఉంది కాబట్టి మీ మీద కలుగుతుంది. అవును, ఇప్పుడు నేను దాన్ని నిరూపిస్తున్నాను. చెప్పండి, సరిగ్గా జవాబు చెప్పాలి. మీకు ఎంత ప్రేమ ఉందో నేను నిరూపించడానికి ఈ మాట అడుగుతున్నాను. మీకు ఆశీర్వాదాలు దీవెనలు కావాలా, దేవుడే కావాలా? ఏమడుగుతున్నాడు ఈయన? సరిగ్గానే అడుగుతున్నాను. మీకు ఆశీర్వాదాలు దీవెనలు కావాలా, దేవుడే కావాలా? మళ్ళీ మాట మార్చరుగా. దేవుడిచ్చే ఆశీర్వాదాలు దీవెనల కంటే నాకు దేవుడే కావాలి అంటున్నారా? ఓకే, అయితే ఇట్లాగానండి. దూరంగా ఉన్నోళ్ళు కనబడట్లే నాకు. అయితే ఇలాగానండి, లేదనుకో ఇలాగానండి. అలా ఎందుకుంటున్నారు? మీకు ఆశీర్వాదములు దీవెనలు కావాలా, దేవుడే కావాలా? వెరీ గుడ్. అయితే కట్టుబడి ఉంటారు కదా ఆ మాటకి. అయితే దేవుడిచ్చే ఆశీర్వాదములు దీవెనల కంటే మాకు దేవుడే కావాలని మీ నోటితో మీరే అన్నారు కాబట్టి ఈ రోజు నుండి ఇన్నాళ్ళ వరకు మీరు అడిగిన ఆశీర్వాదాలు, దీవెనలు, మొక్కులు, కోరికలు, ప్రమోషన్లు, పెళ్ళిళ్ళు, పిల్లలు, స్థలాలు, ఇల్లు, పొలాలు ఏమేమి అడిగారో అవి యేసు నామములో ఈ రోజు నుండి నెరవేరకపోయినా పర్వాలేదు గాక. ఇప్పుడు కొందరికి భయం స్టార్ట్ అయింది. పూట రాకపోయి ఉంటే బాగుండేదేమో. ప్రారంభం చాలా గొప్పగా ప్రారంభించాడు. ఆహా, ఈరోజు దేవునికి దగ్గర అయిపోతుంది మా మనసు అనుకునే లోపు బాంబు బెల్చేశాడు. కొందరు ఆమెను అన్నారు చూసారా, ఈ 10 మంది వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసు, పోయినట్టున్నాయి. ఇంకా అన్నీ వాస్తవానికి నేను ఇంకో పదం కూడా పలకాలి. గాక అని ఆగిపోయాను, ఆ పదం కూడా పలుకుతాను. ఓకేనా? దీని అంతటితో అది కూడా వినండి, అప్పుడు మీకు ధైర్యం ఎంత కలుగుతుందో చూద్దాం. మీరు ఇన్నాళ్ళు కోరుకున్న మొక్కులు, కోరికలు, అడిగిన ప్రార్థనలు, కావాలనుకున్న ఆశీర్వాదాలు, దీవెనలు, పెళ్ళిళ్ళు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ యేసు నామంలో నెరవేరకపోయినా పర్వాలేదు, కానీ ఈ నిమిషం నుండి మీ అందరి పక్కన దేవుడు ఉండునుగాక. ఏంటి అంత ధైర్యం వచ్చింది? ముందు రాని ఆమె ఇప్పుడు వచ్చింది కదా. ఎందుకో తెలుసా? నీ మనసు చెప్తుంది, నేను అడిగిన దేవుడు ఇవ్వకపోయినా పర్లేదు కానీ ఆయన నాతో ఉంటే చాలయ్యా అని నీ మనసు చెబుతుంది. అంత ప్రేమిస్తున్నారు మీరు దేవుణ్ణి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మీ మీద మీకు నమ్మకం లేదా? వీళ్ళకే ఉన్నట్టుంది. అదిగోండి, మీరు అంత ప్రేమిస్తున్నారు దేవుణ్ణి. ప్రైజ్ ది లార్డ్. మీరు చాలా ప్రేమిస్తున్నారు దేవుణ్ణి కాబట్టి నేను అడిగినవన్నీ పోయినా పర్లేదు కానీ ఆయన నా పక్కనుంటే చాలు అనే మాట వినగానే నీకు ధైర్యం వచ్చింది. వాస్తవానికి ఆయన పక్కనుంటే ప్రపంచం జోబులో ఉన్నట్టే. ఏం కావాలో ఎప్పుడు కావాలో ఆయనకు బాగా తెలుసు. తల్లి కంటే కమ్మనైన ప్రేమ ఆయనది. ఓ సినీ కవి అన్నాడు, చాలా సభల్లో చెప్పాను నేను ఈ మాట. ఓ సినీ కవి అన్నాడు, తల్లిని మించిన దైవం ఉన్నదా అంట. ఇప్పుడు అదే కాన్సెప్ట్ని పట్టుకొని చాలామంది సెంటిమెంటల్గా వెళ్ళిపోతున్నారు దేవుణ్ణి తెలుసుకోక్కర్లేదని. తల్లిని మించిన దైవం ఉన్నదా? నేనంటాను అప్రిషియేట్ చేయాలి అసలు ఆ సినీ కవిని. వెరీ గుడ్, చాలా బాగా గుర్తించావు నువ్వు. తల్లికి అలాంటి హానర్ రావాలి, తల్లికి అలాంటి గౌరవం దక్కాలి. తల్లి అంత ప్రసవ వేదన పడి మనల్ని కనేటప్పుడు కదా, మనం గర్భంలో ఉన్నప్పుడు తనకి కాలు నొప్పి వచ్చినా, వేలు నొప్పి వచ్చినా, పొట్టు నొప్పి వచ్చినా, తలనొప్పి వచ్చినా తను ఒక్క ట్యాబ్లెట్ వేసుకోదు. ఎందుకో తెలుసా? నీకేమన్నా అవుతుందేమోనని. తనకి ఏమైనా భరిస్తూ నువ్వు జన్మించేంతవరకు, నువ్వు జన్మించినాక మళ్ళీ నీకు పాలు ఇవ్వాలి కాబట్టి మీ జాగ్రత్త పడుతూనే ఉంటుంది. వాంతులు అవుతుంటే ఏది తిన్నది లోపట ఉండదు. అయినా నీకోసం తన ఆరోగ్యంగా ఉండడం కోసం మందులు వేసుకుంటుంది, ఏదేదో తింటుంది నీకు ఆరోగ్యం కలగాడని. నిద్ర పట్టదు, ప్రశాంతంగా ఉండదు, లోపటి నుంచి నువ్వు తంతా ఉంటావు ఊరికే.
నువ్వు కదులుతూ ఉంటావు, ఆవిడ ఊరికూరికే లెగుస్తుంది. 9 నెలలు ఆవిడ ప్రసవ వేదన పడుతుంది. కేవలం ఒక్కసారే కాదు, 9 నెలలు ప్రసవ వేదన పడుతూనే ఉంటుంది. కాబట్టి ఆవిడికి అలాంటి ఒక గొప్ప బిరుదు ఉండడం తప్పులేదు. కానీ నిజం మాత్రం అది కాదు. ఆమెను సన్మానించడం తప్పు కాదు, కానీ బైబిల్ కూడా తల్లిని సన్మానించమనే చెప్పింది. కాబట్టి ఒకవైపు ఇచ్చిన బిరుదుకు నేను వారిని హానర్ చేస్తూనే అసలు విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏమిటంటే, తల్లిని మించిన దైవం ఉన్నదా అంటే అసలు తల్లిని చేసిందే ఆయన, కాబట్టి ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తల్లిలో అంత ప్రేమ పెట్టింది ఆయనే. వాస్తవానికి తల్లిలో ఆ ప్రేమ లేదు, ఆయన ప్రేమ తల్లిలో పెట్టాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఆ ప్రేమ రుచి చూసిన ప్రతిసారి నీకు ఆయన గుర్తుకు రావాలని. తండ్రి ప్రేమ రుచి చూసిన ప్రతిసారి నీకు ఆయన గుర్తుకు రావాలని మనిషిలో ఆయన పోలికలు పెట్టాడు, ఆయన స్వరూపం పెట్టాడు. ఆయన పెట్టకుండా మనకి ఏమీ లేదు. మనకు మనమే ప్రేమ కలిగిన వరం కాదు, మనలో ఉన్న ప్రతి ప్రేమ ఆప్యాయత ఆయన ఇచ్చిన వరం, ఆయన ఇచ్చిన స్వభావం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఈ చివరి దినాలలో దేవుని ప్రజలు దేవుని మనస్సును తెలుసుకోవడానికి ప్రయాసపడాలి. మీకు తెలుసా, మనకు సంపూర్ణత, మనకు పరిపూర్ణత కృపావరముల అభిషేకంతో రాదు. ఈ కృపావరముల అభిషేకం అనేది కనబడని శక్తులతో పోరాడడానికి. కానీ మన సంపూర్ణత, మన ఆత్మీయ పరిపూర్ణత వాటి వల్ల రాదు. అది కేవలం ఆయుధాలు మాత్రమే కనబడని శత్రువుతో పోరాడడానికి. ఆత్మీయ పరిపూర్ణత వచ్చేది ఎక్కడుందో తెలుసా? చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనంలో డైరెక్ట్ స్టేట్మెంట్ ఉంటుంది అక్కడ. చూడండి, ఒకరు చదువుతారా? కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున, ఆ మాట పాయింట్అవుట్ చేయండి, తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలగను ఉద్దేశించాడు. స్తోత్రం కలుగును గాక. ఎలా వస్తుంది మనకు సంపూర్ణ జ్ఞాన వివేచన? ఆయన చిత్తమును గూర్చిన మర్మము తెలుసుకున్నప్పుడు. ఇప్పుడు చెప్పండి, మనం ఆయన చిత్తమును గూర్చిన మర్మం తెలుసుకోవాలని మందిరానికి వస్తున్నామా? బ్లెస్సింగ్స్ కావాలి మనకి. కొందరు మందిరానికి రావడం ఆలస్యం అయితే కనీసం ఆశీర్వాద ప్రార్థనకి వెళ్ళొద్దామని వస్తుంటారు. నేను చెప్పనా, నీకే పోతాయి అన్నీ. ఆశీర్వాద ప్రార్థనకు వస్తే ఏమి రావు. నువ్వు అసలు భయముతో దేవుని సన్నిధిలో లేవు కాబట్టి నువ్వు అన్నీ పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నావు. దేవుని సన్నిధిలో ఉన్నవాడు ఫలిస్తాడా? దేవుని సన్నిధిలో లేనివాడు ఫలిస్తాడా? కొందరు పెళ్ళిళ్ళకు, ఫంక్షన్లకు వెళ్ళిపోతుంటారు ఆదివారాల మందిరాన్ని విడిచిపెట్టేసి. వెళ్ళండి, ఖచ్చితంగా వెళ్ళండి, కానీ ఆదివారం ఆరాధన తర్వాత వెళ్ళండి. మీరు పెళ్ళిళ్ళకి వెళ్తే ఇప్పుడు అంటారేమో, వెళ్ళిలో తాళి కట్టేస్తాడేమో, నువ్వు చెయ్యయోగా మధ్యలో కట్టని, నీకెందుకు? ఆ రోజు ఆదివారం పెట్టుకున్నారు కాబట్టి ఇంకా తప్పదు, నువ్వు నీ సృష్టికర్తను ఆరాధించినాకే వెళ్తావు. వాళ్ళు అడుగుతారు, ఏంటి ఆలస్యంగా వచ్చావు? అందరు వెళ్ళిపోయే టైంలో వస్తావా నువ్వు? అప్పుడు చెప్పు, అందరూ అక్షంతలు వేసి తిని వెళ్ళిపోతున్నారు కదా, ఇక్కడ అన్నీ సజావుగా జరగాలని నేను అక్కడ నా దేవుని దగ్గర ఏడిచాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు వచ్చారు వెళ్ళారు, కానీ నేను ఇక్కడ అన్నీ బాగా జరగాలని అక్కడ ఏడ్చాను. అయితే వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోయారు తినేసి. నేను నీతో 2 రోజులు ఉంటాను, నీ పెళ్లి కష్టాలన్నిట్లో, ఆ పనులన్నిట్లో నేను నీకు తోడుంటాను అని ఉండండి. మీ ప్రేమ చూపించండి. ఆదివారం తొందరగా వెళ్ళలేని నీవు తర్వాత వెళ్ళినా సరే నీ ప్రేమను చూపించు. వాళ్ళు మొదట వచ్చిన వాళ్ళనైనా మర్చిపోతారేమో కానీ నిన్ను మర్చిపోరు. ఇటు బంధువుల్ని పోగొట్టుకోవద్దు, ఇటు దేవుని దగ్గర నీ ప్రతిష్టను కూడా పోగొట్టుకోవద్దు, నీ నియమాన్ని పోగొట్టుకోవద్దు. బ్యాలెన్స్డ్ క్రిస్టియానిటీ. సరిగ్గా తూకం వేయడం నేర్చుకుందాం. ఆమేన్. మరీ అధిక నీతిమంతులం అయిపోయి మందిరానికి అసలు ఆదివారం ఎటు వెళ్ళొద్దన్నాడు దేవుడు అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా ఉండాలని కాదు. మనకు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ వాళ్ళకు సువార్త చెప్పడానికి మన ప్రేమ మొదట ఉండాలి. ఆమేన్. మనం చాలా అపార్థమయ్యాం తెలుసా సమాజానికి క్రైస్తవుడు చాలా అపార్థమయ్యాడు. ఇంకా నేను ఈ విషయం చెప్పి మీకోసం ప్రార్థన చేస్తాను. ఇప్పటికీ 1 గంట సమయం అయిపోయింది. మీకు తెలుసా 1 అవర్ అయిపోయింది. 1 అవర్ నుండి నేను మాట్లాడుతున్నాను. ఈ విషయం చెప్పి నేను ప్రార్థన చేస్తాను మీకోసం. ఎందుకంటే రేపు ఆదివారం మీరు ఎక్కడెక్కడి నుండి వచ్చారో సేవకులు చాలామంది ఉన్నారు. మరలా ప్రభు చిత్తం ఎప్పుడైనా వస్తే ఇంకా విస్తారమైన సంగతులు చెప్తాను. ఈ గుండె నిండా ఎన్నో వందల వేల సంగతులు దాచబడి ఉన్నాయి. వాటన్నిటిని మీతో పంచుకునే వరకు దేవుడు దీర్ఘాయువునిచ్చునుగాక. నేరుగా కాకపోయినా పరోక్షంగానైనా ఎక్కడి నుండైనా మీరు ఇప్పుడు టెలివిజన్లో చూడొచ్చు కదా. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఒకటి వచ్చేసింది మనకి.
యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఎన్నో మెసేజెస్ అందుబాటులోకి వచ్చేసినాయి. కాబట్టి మీరు ఎక్కడున్నా సరే కిరణ్ పాల్ మెసేజెస్ అని సెర్చ్ చేసి ఇలాంటి సంగతుల ద్వారా మీరు బలమైన స్తంభాలుగా మారి మీ ప్రాంతంలో, మీ సంఘాలలో మీరు బలమైన దీపాలై వర్ధిల్లుదురుగాక. సంఘం మారితే కాదు జ్ఞానం వచ్చేది, ఆలోచన మారితే నీకు జ్ఞానం వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ ఆలోచన విధానం మార్చుకొని నీ సంఘానికి, నువ్వు ఉన్న గ్రామానికి నువ్వు మండుతున్న దీపాన్ని అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ చివరి దినాలలో సంఘం తెలుసుకోవాల్సిన ఇంకో ప్రాముఖ్యమైన విషయం చెప్తాను. మనము ఈ లోకానికి అపార్థమయ్యాము. దానికి కారణం సాతాను కాదు, మనమే ఈ లోకానికి అపార్థమయ్యేటట్లు నడుచుకున్నాము. మన సువార్త అపార్థమైంది, మన ప్రేమ అపార్థమైంది, మన ఆప్యాయత అపార్థమైంది, మన దాన ధర్మాలు అపార్థమయ్యాయి, మన బోధ అపార్థమైంది, చివరికి మన దేవుడు అపార్థమయ్యాడు. దానికి కారణం మనమే. మీకు అర్థమయ్యే చిన్న విషయం చెప్తాను, అన్ని చోట్ల చెప్తున్నాను, అందరికి అవగాహన కలగాలని పదే చెప్తున్నాను. ప్రతి సభలో మీకు చెప్తాను, వినండి. ఎప్పుడైనా మీ గ్రామంలో ఉన్న ప్రజలు ఎవరైనా మిమ్మల్ని ఇలా అడిగారా? మీ బంధువులు ఎప్పుడైనా ఇలా అడిగారా? మేము మీ దగ్గరకు వస్తున్నాము, మీరు పెట్టిందల్లా తింటాము, మీ పెళ్ళిళ్ళకి వస్తాం, ఫంక్షన్లకు వస్తాం, చర్చ్కి వస్తాం, క్రిస్మస్లకు వస్తాం, బర్త్డేలకు వస్తాం, మీరు ఇచ్చే కేకులు తింటాం, బిర్యానీ తింటాం, కళ్ళకద్దుకొని పెద్ద మనసు చేసుకొని తినేస్తుంటాం, మేము ప్రేమగా పెట్టే ప్రసాదాలు ఎందుకు తినరు మీరు అని అడిగారా? మనమేం చెప్తామో తెలుసా? మేము ఆకాశం నుంచి ఊడిపడ్డాం. వాళ్ళ కోపం వచ్చేటట్టు చెప్తాం కొన్ని సమాధానాలు. మేము యేసు ప్రభుని నమ్ముకున్నాం అందుకే తినం అనగానే వాళ్ళ కోపం వచ్చింది. ఎందుకో తెలుసా? ప్రేమగా ఇస్తే కూడా మీ దేవుడు తినొద్దు అన్నాడా అంటారు వాళ్ళు. పాయింట్ అది. 18 సంవత్సరాలుగా నేను ఈ విషయాల్లో ఆరితేరాను. పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాన్ని చాలా దగ్గరగా చూపించాడు నన్ను. 18 ఇయర్స్ 612 గ్రంథాలను ఈరోజు వరకు పరిశీలించాను నేను. మత గ్రంథాలు, చరిత్ర గ్రంథాలు, శాస్త్రీయ గ్రంథాలు, ఒక బల్లి శాస్త్రం తప్ప మిగతా వాటి మీద దృష్టి పెట్టగలిగాను. అదెందుకు నాకు నచ్చలా. నక్షత్ర శాస్త్రం ఒక్కటి కాదు, 2 కాదు, మ్యాక్సిమం అన్నిటిని కవర్ చేసే కృపనిచ్చాడు. ఇంకా చాలా ఉన్నాయి. 612 గ్రంథాలే చదివాను నేను. ఇంకా తెప్పించుకుంటున్నాను, ఇంకా వేరే మత గ్రంథాలు తెప్పించుకుంటున్నాను, ఇంకా దేశ చరిత్రలు తెప్పించుకుంటున్నాను, ఇంకా అనేక మంది భక్తులు, చరిత్రకారులు రాసిన పుస్తకాలు తెప్పించుకుంటున్నాను. ప్రతి విషయం మీద ధ్యానం చేస్తున్నాను. ఎందుకో తెలుసా? ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా ఏది సత్యమో దాన్ని స్థాపించడానికి అందరి ఆలోచనలు చెరపట్టగలిగే శక్తి కోసం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. క్రైస్తవులు మీకేం తెలుసు బైబిల్ తప్ప అని అంటారు వాళ్ళు. మాకు తెలుసు అని చెప్పాలి. మీరు తెలుసు, మీ తాతలు నమ్మింది తెలుసు, మీ గ్రంథాలు తెలుసు, మీ పుస్తకాలు తెలుసు, అన్నీ తెలిసే ఇది సర్వసత్య గ్రంథం అని మేము గుర్తించామని చెప్పగలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకేం తెలియదంటే అవును నిజంగానే ఏం తెలియదు అన్నట్టు తలదించకూడదు. క్రైస్తవుడు అన్నీ తెలిసిన వాడు అవ్వాలి. మనకి ఇన్ని తెలుసుకోవడం అవసరమా అంటారు కొందరు అధిక నీతిమంతులు. నేను అంటాను అవసరం లేదు. బైబిల్ ఉంటే చాలు, మనం సంపూర్ణ సిద్ధి పొందుతాం. కానీ లోకంలో ఉన్నవానికి నిరూపణ చూపించి క్రీస్తులోనికి నడిపించాలంటే మాత్రం నీకు అన్నీ తెలియాలి. అన్నీ తెలియడం నీ భక్తి సాధన సంపూర్ణం అవడం కోసం కాదు, అనేకులు భక్తిలోనికి రావడం కోసం నీకు అన్నీ తెలియాలి. ఇది తెలిస్తే చాలు నువ్వు సంపూర్ణం అవుతావు. కానీ అన్నీ తెలుసుకోవడం కోసం అందరినీ కాపాడుకోవడం అని. ప్రైజ్ ది లార్డ్. అన్నిటినీ తెలుసుకునేది అందరినీ కాపాడుకోవడం కోసమే. అదన్నమాట. మనం ఈ లోకానికి చాలా విషయాల్లో అపార్థమే. అందులో మొదటిది ఇది, నేను ప్రేమతో ఇస్తే ప్రసాదం తినొద్దు అన్నాడా మీ దేవుడు? అసలు మీకు ఈ విషయం ఎవరు చెప్పారు అంటారు మళ్ళీ. అప్పుడు మా అయ్యగారు చెప్పారు తినొద్దని. ఇప్పుడు వాళ్ళకి అయ్యగారి మీద కోపమా ప్రేమ? ఏమొచ్చిద్ది? అందుకే కొడుతున్నారు, చంపుతున్నారు. వీడు లేకపోతే మన వాళ్ళందరూ మనతో ఉండి మనం పెట్టేదల్లా తింటాడు, వీడిని చంపండి రా ముందు అంటున్నారు. అవును, అసలు మీ అయ్యగారు చెప్పాడు కానీ అట్లా రాసుందా అని అడుగుతారు. అవును, మా బైబిల్లో ఉందంటాం వెంటనే మనం. ఇప్పుడు బైబిల్ మీద వాళ్ళకి ఏమో కలుగుతుంది? ద్వేషం. అందుకే చింపి తగలబెడుతున్నారు అక్కడక్కడ. తెలీదు వాళ్ళకి అసలు అందులో ఉన్న జీవం ఏంటో. ఇప్పుడు చెప్పండి, మనం చెప్పిన సమాధానాలు సరి అయినవేనా? వాస్తవానికి అవి నిజాలు, అవే నిజాలు. ఆ 3 నిజమే. ఆయన్ని నమ్ముకున్నాం కాబట్టి మనం ప్రసాదం తినట్లేదు, నిజమే. అయ్యగారు బోధిస్తారు కాబట్టి మనం తినం, అది నిజమే. బైబిల్లో ఉంది తినొద్దని, అందుకు మనం తినం, అది నిజమే. 3 నిజాలే కానీ నిజాలను కూడా లోకానికి అర్థమయ్యేటట్లు చెప్పడమే సువార్త. ఆమేన్. నిజాలను కూడా లోకానికి అర్థమయ్యేటట్లు చెప్పాలి, అపార్థమయ్యేటట్లు కాదు. 12.5 సంవత్సరాల క్రితం నాకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది. బిజ్జల్వాడి అనే ఓ ఊర్లో
కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దుల్లో నేను సేవకు వెళ్ళినప్పుడు నాకు ఎదురైంది. ఓ పెద్ద ఆయన నా కాలర్ పట్టుకుని నన్ను అడిగాడు, మతం మార్చడానికి వచ్చావా మా ఊరికి, కులం మార్చడానికి వచ్చావా, మా ధర్మాలు పాడు చేయడానికి వచ్చావా అని అన్నాడు. లేదండి, అలా ఏం కాదండి, అలా ఏం రాలేదు సార్ నేను అని అన్నాను. మరి ఎందుకు వచ్చావు, విదేశీ దేవుని ప్రకటించడానికి వచ్చావా? అప్పుడు నేను అన్నాను, దేవునికి ఆ దేశం ఈ దేశం ఏమిటండి, ప్రపంచమంతా ఆయనదే కదా, దేవునికి మతం లేదు కులం లేదు, నాకెందుకు మతం మారుతుందండి? దేవుని తెలుసుకోవడం మతం మార్చుకోవడం కాదండి, ఆయన్ని గుర్తించడం అంతే. ఇన్ని కోట్ల దేవుళ్ళలో ఒకడు ఉంటాడు కదండి, ఆయన ఎవరో తెలుసుకోవడం కొరకే నేను పరిగెడుతున్నాను. ఇయనే అని గ్యారెంటీ ఏమిటి? కూర్చుంటే చెప్తానండి, నేను నీతో కూర్చోను అన్నాడు. ద్వేషం లోపట. ఎందుకు కూర్చోరండి, మిమ్మల్ని ప్రేమించే కదా వచ్చాను, మీ ప్రేమలో అబద్ధం, బూటకం నాటకం అన్నాడు. అదేమిటండి, ఉదయం 2 ఇడ్లీ తిని బయలుదేరాను, ఇప్పుడు 3 అవుతుంది, ఇప్పటి వరకు భోజనం చేయలేదు, 4వ గ్రామం ఇది, సువార్త చెప్తూనే ఉన్నాను, ఎవరైనా చనిపోతారేమో ముందే సువార్త చెప్పేద్దామని పరిగెడుతున్నాను, ప్రేముండే కదా పరిగెడుతున్నాను, నాకేంటి లాభం, ఎండల్లో పడి తిరుగుతున్నాను. అప్పుడు ఆయన అన్నాడు, నీకు అంత ప్రేమ ఉందా మేమంటే? అవును. మరి మేము పెట్టింది ఎందుకు తినరు మీరు అన్నాడు. అదేమిటి, ఎందుకు తిన్నాం, చాలా ఆకలితో ఉన్నాను నేను, ఏమైనా పెట్టండి తింటాను అన్నాను. అయితే ఇక్కడే నిలబడు అని చెప్పి పక్కనే ఉన్న గుడిలోకి వెళ్ళిపోయి అక్కడ ఉన్న కొబ్బరి మొక్క గుడిలోంచి తీసుకొచ్చి నా చేతులు పెట్టాడు, తిను, నేను ప్రేమతో పెడుతున్నా, తిను అన్నాడు. అప్పటిదాకా ప్రతి మాటకి జవాబు చెప్పానా, అది పెట్టకండి గడగడగడగడ నా చేయి వణుకుతుంది, గుండె వేగం పెరిగింది. ఎందుకంటే బైబిల్ చాలా స్పష్టంగా తినకూడదని చెప్పింది. నేను దాన్ని అసలు ఏ లాజిక్ ఉపయోగించి దాటకూడదు, లేఖనం డైరెక్ట్గా నిలబడింది, అక్కడ లాజిక్ పనిచేయదు. అప్పుడు నాకేం చేయాలో తెలియక నేను వణికిపోతున్నాను లోపట. పరిశుద్ధాత్మని స్వరం, ధైర్యంగా ఉండు, నీలో నుండి నేనే మాట్లాడబోతున్నాను అని మళ్ళీ ధైర్యం తెచ్చుకున్నాను. వడిగా మళ్ళీ మాటలు బయటకు వచ్చాయి. పెద్ద అయినా తినమన్నావు కదా, తింటాను, కానీ నా దగ్గర ఓ ప్రశ్న ఉంది, దానికి నీ దగ్గర జవాబు ఉంటే తింటాను, లేదా ఎలా పెట్టావో అలా తీసేసుకో, ఏంటో అడుగు అన్నాడు. మీ మతంలో భవానీమాల, శివమాల, అయ్యప్పమాల అని వేసుకునే అన్నదమ్ములు ఉన్నారు కదా, పాపం వాళ్ళు కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా భక్తి చేస్తారు, చలికి కూడా భయపడకుండా భక్తి చేస్తారు. సరే, వాళ్ళని మీ గుడికే తీసుకెళ్ళి అక్కడ మేకను కోసి ప్రేమగా వాళ్ళకు ప్రేమగా వండి ప్రేమగా వడ్డిస్తే ప్రేమగా తింటారా అని అడిగాను. ఈయన కాన్సెప్ట్ ఏమిటి, ప్రేమగా మేము ఇచ్చేది తినరని కదా, అందుకని ప్రేమగా తీసుకెళ్ళి ప్రేమగా వండి ప్రేమగా వడ్డించి ప్రేమగా పెడితే తింటారా అంటే ఆయన ఏమన్నాడు, తినరు, అమ్మో ఆ మాట అనొద్దు, నువ్వు తినరు అన్నాడు. ఎందుకు తినరండి అన్నాను నేను. మతం మారారా? మారలేదు. ధర్మం మారారా? మారలేదు. మరి ఎందుకు తినరు? గుడి మీదే, మతం మీదే, బలి మీదే, ప్రేమ మీదే, వడ్డింపు మీదే, ఎందుకు తినరు అన్నాడు. అప్పుడు ఏమన్నాడు తెలుసా, నువ్వు భారతదేశంలో పుట్టి నీకు ఇది మాత్రం తెలీదా అన్నాడు. నాకు తెలుసండి, మీకేం తెలుసుకుందామని ప్రయత్నిస్తున్నాను నేను. అప్పుడు అన్నాడు అనమాట ఆయన, ఎవరైనా నిష్టలో దీక్షలో ఉంటే తినకూడనివి కొన్ని ఉంటాయి అన్నాడు. నిష్టలో దీక్షలో ఉంటే తినకూడనివి కొన్ని ఉంటాయి. నేను అడిగాను, తినకూడనివి ఉంటాయి అన్నారు కదా, ఆ తినకూడనివి వాళ్ళకి ఎవరైనా పెడితే వాళ్ళ పరిస్థితి ఏంటంటే, పెట్టినోడికి శాపం, వాళ్ళ పిల్లలకు కూడా శాపం అన్నాడు ఆయన. అవునా సార్, మరి తిన్నోడికి ఏమైందంటే, తిన్నోడి దీక్ష పాడైపోతుంది అన్నాడు. అప్పుడు నేను అన్నాను, 21 రోజు 41 రోజు దీక్షలో ఉంటారు వాళ్ళు, మీరు తినకూడనిది పెడితే శాపం అని మీరు భయపడుతున్నారు. 21 రోజు తర్వాత 41 రోజు తర్వాత మళ్ళీ వాళ్ళు యథావిధిగా తాగడం తినడం మళ్ళీ వాళ్ళకి నచ్చినట్టు బ్రతికేస్తారు. ఆ 21 రోజులే గట్టిగా అదిమి పట్టుకొని ఉంటారు. కానీ నేను బాప్తిస్మం ద్వారా జీవితకాలం నిష్టలో బతుకుతున్నాను, నేను బాప్తిసం ద్వారా జీవితకాలం దీక్షలో బతుకుతున్నాను. నేను తినకూడనివి కూడా ఉన్నాయి, నేను తినకూడనివి కూడా ఉన్నాయి. ఏమిటంటే, బలిగా అర్పించింది నేను తినను, నైవేద్య సమర్పణలు నేను తినను. మీ ఇంటికి పిలిచి కారంతో పెట్టిన నీళ్లు పోసిచ్చిన సంతోషంగా నీతో కలిసి తింటాను నేనని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. నేను కేవలం నా ప్రతిష్టను కాపాడుకోవాలనే ప్రసాదం తినట్లేదు, కానీ మీకు దూరం అవ్వాలని కాదు. నా గ్రంథం దిగంతములకు వెళ్ళి సువార్త చేయండి, అందరితో కలుసుండమనే చెప్పింది, ఎవరికి దూరంగా ఉండమని చెప్పలేదు. అప్పుడు ఆయన ఏమన్నాడు, ఏమిటి బాప్తిసం తీసుకోవడం అంటే నిష్టనా, దీక్షనా? మరి మా కోడలో ఒక ఆవిడ ఇలాగే మీ మతంలోకి దిగింది అన్నాడు. దిగింది అంట మరి ఏ ఎత్తు నుంచి ఏ కిందికి దిగిందో నాకు తెలియలేదు, మతంలోకి దిగింది అని అన్నాడు ఆయన. కొందరైతే మతం పుచ్చుకున్నారని అంటుంటారు, అది కప్పు కాఫీయా పుచ్చుకోవడానికి? అవగాహన లోపం.
ఆయన అనేది మీ మొత్తంలోకి దిగింది. మా పెళ్ళిళ్ళకి రాదు, మా చావులకు రాదు, మా ఫంక్షన్లకు రాదు, మా పేరెంటాలకు రాదు. ఏమిటంటే నేను దేవుని నమ్ముకున్నానంటది. మీరు నమ్ముకున్నప్పుడే వస్తానంటది. అంటే నేను వెంటనే బైబిల్ ఆయన చేతిలో పెట్టాను. ఈ బైబిల్లో క్రైస్తవుడు యేసు ప్రభుని నమ్మని వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళొద్దని, చావులకు వెళ్ళొద్దని, ఫంక్షన్లకు వెళ్ళొద్దని ఒక్క వచనం కూడా లేదు చూడండి అని బైబిల్ ఆయన చేతిలో పెట్టాను. ఒక్క వచనం కూడా క్రైస్తవుడికి అలాంటి ఆజ్ఞ లేదు. అది యూదులకున్న ఆజ్ఞ, అది యూదుల సాంప్రదాయం, అది యూదుల పద్ధతి. వారు పరాయి వారితో కలవరు, వాళ్ళలో వాళ్ళే ఉంటారు, అన్యులతో కలవరు వాళ్ళు. మేము యూదులం కాదు. క్రీస్తు యూదుల్లో నుండి వచ్చింది నిజమే, కానీ మేము క్రీస్తులో నుండి వచ్చాం. మేము క్రైస్తవులం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తు అలాంటి ఆజ్ఞ ఇవ్వలేదు, పౌలు అలాంటి ఆజ్ఞ ఇవ్వలేదు, అపోస్తులు ఎవరు అలాంటి ఆజ్ఞ ఇవ్వలేదు. అన్యులతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు దాన్ని కూడా సిగ్గుగా భావించిన పేతురుకి మరలా హెచ్చరిక వచ్చింది, తప్పును అలా చేయకూడదని. మీరు చెప్పండి, దేవుడు కేవలం యూదులకే దేవుడా, గ్రీసు దేశస్తులకే దేవుడా? పౌలు ఏమన్నాడు? అన్యులకు కూడా దేవుడే అన్నాడు. పౌలు అందరితో కలిసి ఉండమన్నాడు. అలా అందరికీ వేరవ్వాల్సి వస్తే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుంది అన్నాడు. నేను చెప్పాను, మా ప్రతిష్టకు సంబంధించింది తప్ప, మా నిష్టకు సంబంధించింది తప్ప, మా దీక్షకు సంబంధించింది తప్ప మేము వేరే విషయాల్లో మీకు దూరంగా ఉండము. అప్పుడు ఆయన ఓ మాట అన్నాడు తెలుసా? సార్, అప్పటిదాకా ఒరే ఒరే అన్నాడు, సార్ అన్నాడు. మళ్ళీ బాబు సార్ అనే మాట వచ్చింది. అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిదే. ఈరోజు ఇన్ని గొడవలు వివాదాలు ఎందుకు అనుకున్నారు? మనం కరెక్ట్ జవాబు చెప్పాం, వాళ్ళు బాధపడేటట్టు చెప్తాం, వాళ్ళు అపార్థం చేసుకునేటట్టు చెప్తాం. నేను అదే చెప్తున్నాను, మీకు చెప్పడం చేత కాకపోతే మౌనంగా ఉండండి, చెప్పేవారితో దేవుడు చెప్పిస్తాడు. మీకు సువార్త చెప్పడం రాకపోతే ఇంట్లో మోకరించి ప్రార్థించండి, బయటికి రాకండి. ఎవరైతే చెప్పగలరో వారినే దేవుడు వాడుకొనుగాక. ఆమేన్. భక్తి, క్రైస్తవ భక్తి జీవితం జ్ఞానమే మూలంతో బ్రతుకుతాం మనం. క్రైస్తవ భక్తి జీవితంలో జ్ఞానమే మూలం కదా, జ్ఞానమే మూలం. జ్ఞానం లేకుండా క్రైస్తవ భక్తి లేదు అసలు. అలా ఉంది అంటే అక్కడ జ్ఞానం లేదు కాబట్టి బుద్ధి లేని సంఘాలు తయారవుతాయి. నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆ రోజున అతను నాతో ఇంకో మాట అన్నాడు, మా పెద్దలు ఎవరి దీక్షలు పాడు చేయకూడదని చెప్పాడు సార్, అందుకే నీ దీక్షను కూడా నేను పాడు చేయను, ఇటివు అని ఆ కొబ్బరి ముక్క తీసుకొని నోట్లు వేసుకొని తినేసాడు. నేను తినను, నేను యేసుప్రభుని నమ్ముకున్నాను అని ఉంటే ఏమయ్యేది? ఆ రోజు ఒక వివాదం అయ్యేది అంతే. నేను తన చేతులతో తానే తీసేసుకోవడం చూసి ఎంత సంబరపడ్డానంటే నాకు అప్పుడు అనిపించింది, మేరా భారత్ మహాన్, ఇలాంటి దేశంలో పుట్టినందుకు నేను సంతోషిస్తున్నానని దేవుని కృతజ్ఞతలు చెప్పాను. భారతదేశంలో ఎవరి నిష్టలు పాడు చేయరు, ఎవరి దీక్షలు పాడు చేయరు. నువ్వు అర్థమయ్యేటట్టు నీ దీక్ష, నీ నిష్టను ప్రకటించు. నిన్ను తల మీద పెట్టుకొని ప్రేమిస్తుంది నా దేశం. ఆమేన్. ఇన్నాళ్ళు క్రైస్తవ్యం అపార్థం అవడానికి కారణం సరి అయిన సమాధానం చెప్పకపోవడమే. నేను నా బంధువులకు చెప్పాను, నా బంధువులకు చెప్పి ఒకసారి వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళాను, ఒకసారి వాళ్ళ చావులకు వెళ్ళాను. వాళ్ళు ఎలా ప్రవర్తించారో తెలుసా? కిరణ్ పాల్ వస్తున్నారు, ఆ అబ్బాయి దీక్షలో ఉన్నాడు, సపరేట్గా వంట చేయండి అని చెప్పి నాకు సపరేట్గా వంట చేసి నన్ను గౌరవించారు. ఎందుకో తెలుసా? అర్థమయ్యేటట్లు చెప్పాను. భారతదేశంలో ముఖ్యంగా ఏ మతస్థుడైనా సరే దీక్షను పాడు చేయడు, సపోర్ట్ చేస్తాడు. సార్ ఇది మీరు తినరా, మీకు సపరేట్ చేస్తాం సార్ అంటారు. ప్రేమలు పొందుకోండి, ఆప్యాయతలు పొందుకోండి. ఖచ్చితంగా క్రైస్తవుడు గౌరవించబడితే క్రీస్తు ప్రేమించబడతాడు ఒకరోజు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ బంధువుల పెళ్ళిళ్ళకి వెళ్ళండి, వాళ్ళ చావులకు వెళ్ళండి, వాళ్ళ ఫంక్షన్స్కి వెళ్ళండి. ఏదైతే తినకూడదో దాన్ని మీరు ఎందుకు తినరో చెప్పండి. తినో కాదు, ఎందుకు తినరో చెప్పండి. వాళ్ళు బాధపడరు, బాగా చూసుకుంటారు మిమ్మల్ని. బైబిల్లో ఒక్క వచనం కూడా మీరు క్రీస్తుని ఎరగని వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి అని లేదు. అది అధిక నీతిమంతులు, అధిక పరిశుద్ధులు లేఖనాన్ని అపార్థం చేసుకొని బోధించారు మనం పుట్టక ముందు నుంచి. అదే ఇంకా తర్వాత పెద్దలు కదా అని చెప్పి మనం అదే ఫాలో అవుతూ వచ్చాం. మార్చుకుందాం. ఈ రోజు కానీ ఈ విషయంలో మీరు సంస్కరణ చేసుకోకపోతే అత్యంత త్వరలో చాలామంది యవ్వన దైవజనులు, చాలామంది వృద్ధ దైవజనులు కూడా హతమార్చబడబోతున్నారు. జాగ్రత్త. ఈరోజు నువ్వు ఆలోచన మార్చుకోకపోతే సాతాను కోరలకు చిక్కుతావు. నువ్వు వివేకంగా నడుచుకోండి. లోకానికి అర్థమయ్యేటట్లు సువార్త చేయండి, అపార్థమయ్యేటట్లు కాదు. మన సువార్త వాడికి కోపం రేపకూడదు, ఆలోచన కలిగించాలి. ఇతడు చెప్పింది కూడా కరెక్టేనేమో అనిపిస్తే చాలు, మిగతా అంత పరిశుద్ధాత్ముడు చూసుకుంటాడు. హృదయంలో పనిచేసే పని ఎవరిది? పరిశుద్ధాత్ముడు. అసలు నిన్ను ద్వేషించడమే పెట్టుకొని నువ్వు చెప్పింది ఒక్కడు కూడా ఆలోచించలేదనుకో, ఎలా లోపలికి వెళ్తుంది? నీ మీద ఒక మంచి అభిప్రాయం కలగాలి. క్రైస్తవుడు అనేదానికి మంచి అభిప్రాయం కలిగితేనే వారిలో క్రీస్తు విత్తనం ఫలిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదంతా నేను ఒకసారి
ఒక పాస్టర్స్ ఫెలోషిప్లో చెప్పినప్పుడు ఒక సేవకురాలు ఇలా అడిగింది, అన్నా మీరు చెప్పింది నిజమే, మేము కూడా చాలా తప్పుగా ప్రవర్తించి ఎందరో బంధువుల్ని పోగొట్టుకున్నాం, మాకు ఇప్పుడు దిగులు అనిపిస్తుంది, ఇప్పుడు బాధ అనిపిస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, తప్పు చేసేవన్నా. అప్పుడు నేను అన్నాను, అమ్మా 100 మందిని సంపాదించేసి మనం కరెక్ట్గానే సేవ చేస్తున్నామని సంబరపడిపోయి 1000 మందికి శత్రువులమయ్యాం. 1000 మందిని సంపాదించుకొని 10,000 మందికి శత్రువులమై పోగొట్టుకున్నాం. మనకు తెలియకుండానే వస్తున్నారు కదా, బాగానే ఉన్నాం, కరెక్ట్గానే చేస్తున్నాం అనుకున్నాం, కానీ పోగొట్టుకున్న వాళ్ళ గురించి మనం ఆలోచించలేదు. వాళ్ళ కఠిన హృదయం కలిగేటట్లు మన నోరు కారణమయ్యింది. అప్పుడు ఆవిడ ఒక మాట అడిగింది, అన్నా నాకు డౌట్, మీరు చెప్పింది నిజమే, ఇక మీదట అలాగే నడుచుకుంటాం, కానీ మాకు డౌట్ అనింది. ఏంటమ్మా డౌట్ అని అడిగాను. మా బాబాయ్ గారు చావుకు వెళ్ళానన్న, ఆయన మా కుటుంబానికి చాలా చేశాడు, కానీ దేవుని నమ్మలేదు. వెళ్ళాను, వంట చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు ఎలా చేస్తున్నారో చూశానన్నా, మేము తినాలి కదా అందుకని పరిశీలించాను అనింది. ఏమైందమ్మా అన్నాను. అక్కడ ఒక ఆయన పొయ్యికి పూజ చేశాడన్నా, ఆ పొయ్యి మీద ఒక పెద్ద గిన్నె పెట్టాడన్నా, దాంట్లో వంట చేశాడన్నా, నేను తినొచ్చా తినకూడదా అని అడిగింది. నీకేమనిపిస్తుందమ్మా అంటే తినకూడదు అనిపిస్తుంది అనింది. ఎందుకమ్మా అంటే పొయ్యికి పూజ చేశాడుగా, పైన వంట చేశాడు, అందుకు నేను తిన్ననింది. అమ్మ నీ లాజిక్కే ఒకవేళ కరెక్ట్ అయితే నేను ఒక 3 మాటలు అడుగుతాను, చెప్పు నాకన్నా. ఏంటో అడగండి అన్నయ్య అనింది. పొయ్యికి పూజ చేసినందుకు పైన వంట చేస్తే నీకు నిషిద్ధమైతే, భారతదేశంలో 90% మంది రైతులు భూమి పూజ చేసినాకే వరి పండిస్తారు. ఈ లెక్క ప్రకారం నువ్వు ఏం తినకూడదు అన్నా, అన్నం తినకూడదు అన్నా అనింది. ఒక షాప్కి వెళ్తావు ఉదయం, ఏమండి పలాని ప్యాకెట్ ఒకటి ఇవ్వండి అని అంటే వాళ్ళు అంటారు ఒక్క నిమిషం అని చెప్పి ముందు అగరొత్తులు ముట్టించి కదా, అగరొత్తులు ముట్టించి వాళ్ళ ఇష్టదైవాన్ని ఆరాధించి ఇటు తిప్పిందే కాక మొత్తం తిప్పి అప్పుడు నీకో ప్యాకెట్ నువ్వు అడిగింది ఇస్తారు, అవునా? మరి పొయ్యికి పూజ చేసి పైన వంట చేస్తే నిషిద్ధమని భావించిన నీ ఆలోచన నిజమైతే, మరి షాప్లో పూజ చేసే వరకు ఏ వస్తువు అమ్మరు కదా, నువ్వు ఎలాగుంటున్నావు? మరి కొనకూడదు కదా ఆ లెక్క ప్రకారం అయితే. గవర్నమెంట్ వాళ్ళు డ్యామ్లు ఓపెన్ చేసేటప్పుడు గేటుకు మొక్కి పూజ చేసి కొబ్బరికాయ గేటు మీద కొట్టి అప్పుడు గేట్స్ ఓపెన్ చేస్తారు. ఆ లెక్క ప్రకారం నువ్వేం తాగకూడదు, నీళ్ళే తాగకూడదు. ఇప్పుడు మీరు తెచ్చుకుంటున్నారు కదా ఫిల్టర్ వాటరు, ఆ ఫిల్టర్ షాప్ వాడు కూడా పూజ చేసి ఆ షాప్ ప్రారంభించుకున్నాడు. ఆ లెక్క ప్రకారం అసలు మీరు తాగకూడదు. ఇంకో పెద్ద మాట చెప్పనా, ఈ గాలిని హైందవ సహోదరులు వాయుదేవుడా అని మొక్కుతారు. ఆ లెక్క ప్రకారం నువ్వు ఏం పిలవకూడదు, అప్పుడు కదా నువ్వు చచ్చూరుకుంటావు. ఏం లాజిక్ అండి. కొంచెం గొప్పగా అనిపిస్తే చాలు అదే సత్యం అనుకుంటారు. గొప్పదల్లా సత్యం కాదు, కొన్నిటికి గొప్ప లక్షణాలు ఉంటాయి, గొప్ప తత్వాలు ఉంటాయి. ప్రతిదీ సత్యం అంటూ వెళ్ళిపోతే ఎలాగా? కొన్ని గొప్పగానే ఉంటాయి, సత్యం కాదు. గొప్ప వాటికి గొప్ప క్రెడిట్ ఇచ్చేద్దాం, కానీ దానికి ప్రామాణికత ఇవ్వలేం. మనం క్రెడిట్ ఇవ్వగలం కానీ ప్రామాణికత ఇవ్వలేం. నేను ఒక మాట చెప్పనా, జాగ్రత్తగా వినండి. పొయ్యికి పూజ చేసినందుకు పైన ఉన్నది నేను తినను అనేది ఎంత తప్పుడు ఆలోచన విధానం అంటే, ఆ లెక్క ప్రకారంగా చూస్తే అసలు భూమి మీద మనం బతకలేం. మీరు వేసుకున్న బట్టలు కూడా ఏదో ఒక షాపులో వాడు పూజ చేసినాకే అమ్మాడు. ఎందుకు వేసుకున్నారు? నా చేతిలో ఉన్న మైకు, ఇక్కడ ఉన్న లైటు, కెమెరాస్, ఆయా కంపెనీస్లో ఆయా డీలర్లు ఖచ్చితంగా వాళ్ళ ఇష్టదైవానికి పూజ చేసి మీరు కూర్చున్న చైర్లతో సహా ఇక్కడికి వచ్చినాయి. అవునా రాలేదా? ఇంకా ఇలా ఆలోచిస్తే భూమి మీద బ్రతకొచ్చా మనం? బతకలేం. దీని పేరు అధిక నీతి, అధిక పరిశుద్ధత, తెలివి తక్కువతనం. మళ్ళీ దీన్ని పరిశుద్ధత, భక్తి అని పేరు పెట్టి చలామణిలో ఉంది మనం పుట్టక ముందు నుంచి. ఈ దౌర్భాగ్యం అంతా సంఘంలో ఉంది. ఏది భక్తి సాధన? నేను అదే చెప్తున్నాను, జ్ఞానము లేని భక్తి సాధన అది శూన్యమే, భక్తిహీనమే, అది బుద్ధి లేని సంఘమే. ప్రతి విషయంలో సంఘంలోనికి జ్ఞానం రావాలి, ప్రతి విషయంలో సంఘానికి అవగాహన రావాలి. నేను అడిగాను వంటలు చేసిన వాళ్ళని, మీరు అడగండి. వాళ్ళంట ఎందుకు అలాగా పొయ్యికి పూజ చేస్తారో తెలుసా? వాళ్ళు అగ్నిదేవుణ్ణి మొక్కుతారంట. అగ్నిదేవుడా, మేము వంట స్టార్ట్ చేస్తున్నామయ్యా, ప్రారంభిస్తున్నాం, ముగించే వరకు తోడు ఉండయ్యా అగ్నిదేవుడా, ఆరిపోకు అని అడుగుతారంట. అంతేగాని అగ్నిదేవుడా పైన వండేదంతా నీకే అనే సమర్పించరంట. వాళ్ళని అడిగితే ఏమన్నారు తెలుసా? ఇది మా వృత్తి ధర్మం అండి, ఆయుధ పూజ, వాహన పూజ చేస్తారు కదా, అలాగా మేము పొయ్యికి పూజ చేస్తాం, అంతే సార్, మేము ఎవరిని ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు అన్నారు. మీరు చెప్పండి, అక్కడ బలి ప్రస్తావన ఉందా? నైవేద్య ప్రస్తావన ఉందా? మరి నీకెట్లా నిషిద్ధమైంది? మటన్ తెచ్చుకుంటుంటావు, చికెన్ తెచ్చుకుంటావు, వారు తమ ఇష్టదైవాల్ని మొక్కినాకే కట్ చేస్తారు, వ్యాపారం స్టార్ట్ చేస్తారు. ఎలా తింటున్నావు మరి? అందుకే నేను చెప్తున్నాను, జ్ఞానంగా నడుచుకోండి. ఏదైనా తెలియకుండా నీ దగ్గరకు వస్తే నీ నోట ప్రార్థనా శక్తిని దేవుడు పెట్టాడు, అది పరిశుద్ధమైపోతుంది.
తెలిసి వస్తే నువ్వు ఎందుకు తినవో పెట్టిన వాళ్ళకి చెప్పు. నేను తినను, యేసుప్రభు నమ్ముకున్నానని కోపం తెప్పించకుండా నేను ప్రతిష్టలో, దేశానికి ఏం అర్థమవుతుందో తెలుసా? నిష్ఠ, దీక్ష అంటే అర్థమవుతుంది. నువ్వు ప్రత్యేకత, సమర్పణ, ప్రతిష్ట అంటే అర్థం కావట్లా. నిష్ఠ వాళ్ళ భాషలోనే చెప్పండి. లేదు లేదు వాళ్ళ భాషలో కూడా మాట్లాడుట నిషిద్ధం అంటావా? ఇంకా నువ్వు బతకనే వద్దు భూమి మీద. అవునా? ఎందరో తమ మొండితనంతో ఎందరినో చంపేశారు ఈ లోకంలో. మూర్ఖుని నోరు ఎప్పుడు సమస్యకే కారణమవుతుంది. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవ్యం అపార్థం అవడానికి కారణం సాతానా మనమా? మనమే. మనం నోటితో చిచ్చు పెట్టాం, వాడు దాన్ని పెద్దగా ఊపి ఊపి వ్యాపింపు చేస్తున్నాడు. నాలుక ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టునంట. ఈ రోజు నుండి దేవుడు మీ జీవితాల్లో కొత్త పేజీ ప్రారంభించునుగాక. మీ ఆలోచన విధానం, మీ భక్తి సాధన దేవుని వాక్యానికి అత్యంత సమీపంగా మిమ్మల్ని తీసుకొచ్చునుగాక. ఒకప్పుడు మనకు తెలిసినవి తప్పు కావచ్చు, ఇప్పుడు మార్చుకునే అవకాశం వస్తే మార్చుకోండి. ప్రతిరోజు నేర్చుకోండి, ప్రతిరోజు మార్చుకోండి. దేవుడే మిమ్మల్ని నడిపించబోతున్నాడు. మీరు భక్తులు అవుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రండి.